దేవునికి స్తోత్రం. మనందరం కూడా మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదువుకుందామండి. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. బైబిల్ ఉన్నవాళ్ళు ప్రతి వారు తెగండి, మంచిది. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులలో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటుననున్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్న అంతయు చేయునని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసం చేసి తిని, నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయము కట్టుకుంటేనేమని నా జనమును మేపవలసినది నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయ న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాట అయినా పలికి ఉంటినా, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తినే. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. తలలు వచ్చి తలలతో పాటు మన హృదయాన్ని కూడా మరి దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మరి చాలా సమయాన్ని కోల్పోయి చివరి దినాల్లో మనం ఇక్కడికి వచ్చాము. మరి ఈ సమయముని దేవునికి పరిపూర్ణంగా ఇద్దాము. ఎందుకంటే మరి ఇప్పటి వరకు మనము అటు ఇటు తిరిగి ఏదేదో చేసి వచ్చి ఉన్నాము. ఈ కొద్ది కాలమన్నా యెహోవా సన్నిధిలో దేవునితో నడవాలని ఆశ కలిగి ఉన్నవారు ఉద్యమంగా ఉంటే దేవునికి స్తోత్రం చెబుతున్నారు. ఎందుకంటే దేవుడు ఈ సమయం ఇచ్చినందుకు ఎంతో సంతోషముగా ఈ సమయంలో దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నట్టే ఒక గొప్ప బలమైనదని మనం భావించుతున్నామని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ సమయము ఈ తరుణము చూడలేక ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారు, ఎన్నో యాక్సిడెంట్ లో ఉన్నారు, ఎన్నో భూకంపాల్లో ఉన్నారు, ఎంతో భయంకరంగా ఉన్నారు. కానీ దేవుడు మాత్రము నిన్ను నన్ను ఈ రోజున సురక్షితముగా గాయపడిన హస్తము కింద, ఆయన గాయపడిన హస్తములో మనల్ని ఉంచినందుకు మరొకసారి ఈ ఉదయకాలము యెహోవా సన్నిధిలో ఆనందిస్తున్నావా? పరిశుద్ధుడా
చదవబడిన లేఖన భాగము దీని భాగము దీని అర్థం చెప్పేవారు మీరై ఉన్నారు ప్రభా. మరి ప్రభా బిడ్డలకు కూడా అర్థమయ్యే రీతిగా మీరే ఉండి మాట్లాడండి దేవా. మేము కాదు ప్రభా మాట్లాడేది. మరి ప్రభా యేసయ్య జీవం కలిగిన మా తండ్రి, హృదయాలకు తగిన విధముగా ప్రభా ఇక్కడ కార్యములు జరిగించుతున్నాము దేవా. ఈ గడవరి కాలంలో ప్రభా, ఈ చివరి దినాల్లో ప్రభా, ఈ వాక్యం అనేది ప్రభా జీవము కలిగిన వాక్యం అయ్యేదని ప్రభా, నా మాట అగ్ని వంటిదని మీరు మాట్లాడుతున్నారు దేవా. అదే అగ్ని దగ్గర మేము నిలబడి ఉన్నాము దేవా. ఓ పిల్లల అగ్ని స్తంభము దగ్గర మేము నిలబడి ఉన్నాము దేవా. ఎప్పుడైతే అగ్ని స్తంభము దగ్గర మేము నిలబడి ఉన్నాము, ఆ అగ్ని స్తంభము వెలుగు మమ్మల్ని తాకుతున్నది ప్రభా. ఎప్పుడైతే మమ్మల్ని తాకిందో పరిశుద్ధాత్మనే ఆ వరము మా దగ్గర ఉన్నదని రుజువు చేస్తున్నాము దేవా. అయ్యా పరిశుద్ధుడా, ఎందుకంటే ప్రభా మేము చూస్తున్నాము దేవా, ఈ వారం రోజులు ఎన్నో అద్భుతాలు చూసాము దేవా. అయ్యా పరిశుద్ధుడా, మరి ప్రభా యేసయ్య పొందుకోవడమే కాదు కానీ ప్రభా దానికి కృతజ్ఞత కలిగి జీవించాలి ప్రభా. మరి మా ప్రార్థన ఆలకించమని ఇక రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభా ఆత్మ ప్రేరేపణ కలిగి నీ సన్నిధికి వచ్చే కృపా భాగ్యము దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరందరూ కూడా కూర్చోనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదవబడిన లేఖన భాగము చూడండి. ఇక్కడ దేవుడు నా యొక్క వర్తమానం పేరు దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగు చేసుకొని అందులోనే తనను తాను బయలుపరుచుకొనుట. చెప్పగలరా? మరలా చెప్పండి నోటితో. దేవుని మాట చెప్పారనుకోండి, మీలో ఉన్న బలహీనతలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో దూరమైపోతాయి. దేవుడు అంటున్నాడు, మరొకసారి రిపీట్ చేయండి. దేవుడు సామాన్యత యందు తనను తాను అందులోనే తనను తాను బయలుపరుచుకొనుట. అందుకే దేవుడు అంటున్నాడు ఈ రోజున చూడండి, సామాన్యతలో నుండి ప్రతి దాన్ని దేవుడు తీస్తున్నాడు. ఈ రోజు మన వర్తమానం మరి చూడండి, దేవుడు అంటున్నాడు ఈ చివరి కాలంలో దేవుని వాక్యము మన మధ్యకి ఎలా వస్తున్నది? సామాన్యముగానే వస్తున్నదా? కార్యం ఎలా ఉన్నది? గొప్పదిగా ఉన్నదా? అద్భుతముగా ఉన్నదా? దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చినదా? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. చూడండి, దావీదు ఎలాంటి దావీదు అండినా చూడండి చూడండి మాట చూడండి, అది ఎలా ఎంత సింపుల్ గా ఉన్నది. ఎన్నో వచనంలో దేవుడు అంటున్నాడు, గొర్రెలు కాసుకునే ఆ యొక్క దావీదును ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అద్భుతం, ఆశ్చర్యమేనా? సామాన్యతలో నుండి దేవుడు పైకి లేపుతున్నాడు. ఈ రోజు కూడా నీ పరిస్థితి నా పరిస్థితి అదే. లోకములో ఎన్నిక లేవు, సెలక్షన్ లేని మనలను, మనము అర్హత లేని వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సామాన్యతలో నుండి దేవుడు నిన్ను నన్ను లేపాడు. ఉన్నతమైన స్థానములు సింహాసనం దగ్గర, ఎక్కడ? ఆవలి గట్టులో సింహాసనం దగ్గర నీ పేరు నా పేరు ఉన్నదంటున్నాడు. అద్భుతమేనా? పూర్తిగా గంతులు వేయాలి. మా ఎవరికి లేని ధన్యత నీకు నాకు ఇచ్చాడు. అర్హత లేదు, యోగ్యత లేదు, ఎన్నిక లేదు. అవునంటారా? చూడండి, వస్తకిని త్రోసి వేశాడు. వస్తకి అనగా మత శాఖ, డినామినేషన్స్, సంఘ శాఖలు. ఆమెను త్రోసి వేశాడు. ఇప్పుడు వధువైన ఎస్తేరిని, అర్హత లేదు, తల్లిదండ్రులు లేరు, యోగ్యత లేదు, ఎలా ఉన్నది? అనాథగా ఉన్నది. ఆమె చూడండి ఎలా, ఆమె ఎక్కడి నుండి చెరపట్టుబడి తీసుకొచ్చిన ఆ స్త్రీని, పని చేయడానికి తీసుకొచ్చిన స్త్రీని ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నది? రాణి స్థానంలో ఉన్నది. ఈ రోజు కూడా మన పరిస్థితి కూడా అదే. లోకము నుండి దేవుడు పిలిచాడు, చెరపట్టి తెచ్చాడు. దేవుడు కాళ్ళ పట్టుకుని లాక్కొచ్చాడు ఎక్కడికి? ఈ రోజు మనకేమిచ్చాడు? దేవుడు అర్హతనిచ్చాడు, సెలక్షన్ చేశాడు, యోగ్యతనిచ్చాడు. ఎప్పుడు? అంతఃపురములో. యేసేపు భార్య ఎక్కడ ఉన్నది? అంతఃపురములో ఉన్నది.
ఎందుకంటే మనం ఎన్నో కాలంలో ఉన్నాం, లౌకిక చివరిలో ఉన్నాం. దేవుడు అందుకే అంటాడు ప్రకటన 1, 2, 3 6, 19 వరకు యూదులు. మరలా ఈ వాక్యం యూదుల దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. అందుకే మరి మీకు వాక్యం అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ మీరు మరలా ఎక్కువగా దేవుని వాక్యాన్ని మీరు నెమరవేయండి. ఎందుకంటే మేము ఈ వారం రోజులు బట్టి పాస్టర్ గారు నేను చాలా ప్రదేశాలకు వెళ్ళాం. దేవుని వాక్యం మమ్మల్ని కుదిరి చూడండి. ముస్లిమ్స్ నమాజ్ ఎన్ని రోజులు ఎన్నిసార్లు చేస్తారు? 5 సార్లు చేస్తారు. ఎన్నిసార్లు? మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? చూడండి, అందుకే ఎత్తబడే వాళ్ళు ఎవరు? 2 చేతులు తెస్తారు. ప్రార్థన నీ దగ్గర ఎన్నిసార్లు దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున? వారు చేస్తున్నారు కదా, నీవు చేస్తున్నావా? అందుకే దేవుడు అంటున్నాడు డినామినేషన్ మత శాఖల వాళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా నీవు మాత్రం ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీవు నా వాక్యాన్ని చదవాలి. బైబిల్ చదువుతున్నారా? రోజుకు ఒక అధ్యాయం అన్న చదువుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. సరే, దావీదునే తీసుకోండి. మన వర్తమానం అదే కదా. దావీదు ఎన్నిసార్లు చేశాడు ప్రార్థన? 7 మార్లు దావీదు ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన చేస్తే తలుపు తేలాడిందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే చూడండి, అందుకే దేవుని పవర్ అందుకే పొందుకోలేకపోతున్నాం. పవర్ పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ నీతో ఉండాలి. అవునంటారా? అందుకే దేవుడు అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అక్కడ ఉన్న ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాథాను, అవునా? నాథానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, అయ్యా దావీదు, నీ హృదయమందు ఏదైతే అనుకున్నావో దానిని అంతయు కూడా చేయమని ఈయనతో మాట్లాడుతున్నాడు. మరలా దేవుని వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి? ప్రవక్త దగ్గరికి వచ్చింది. ప్రవక్తతో అంటున్నాడు, దావీదు నా యొక్క మందిరమును కట్టకూడదు అన్నాడు దేవుడు. అంతే, కట్టే ఆయన వస్తున్నాడా? దేవుని ప్రణాళిక వేరుగా ఉంటది. మనం ఒకరి కోసం చూస్తాం, ఇంకొకరు వస్తారు. ఈరోజు మనం ఒకరి కోసం చూసాము, ఇవాళ బ్రదర్స్ ఇద్దరు కొత్త వాడు వచ్చారు. ఉద్యమంతో ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఈ చివరి కాలంలో కోడి తన గుడ్లు మీద ఏ విధంగా అయితే పొదుగుతున్నదో అదే విధముగా నా పరిశుద్ధాత్మ నీ మీద పొడగబడుతున్నది. పొడగబడదు కాదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యోహాను దగ్గర నేను ఆనందించుతున్నాను అన్నాడు. ఈ రోజు దేవుడు అంటున్నాడు తెలుసా? వధువుల్లో ఉండి నేను ఆనందించుతున్నాను అంటున్నాడు. నీలో దేవుడు కాపురం ఉన్నాడు. ఉన్నాడా? బైబిల్లో ఉందా? బైబిల్లో రాసిన కదండి, నేను నీతో కాపురం చేయడానికి. అందుకే దేవుడు అంటున్నాడు, సామాన్యతలో నుండి దేవుడు ప్రతి దాన్ని కూడా ఈ రోజున చదవండి. కింద 8వ వచనము, గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డు నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? అగలించేది నువ్వు కాదండి. ఆయన అందుకే అంటున్నాడు 1వ సమయంలో దేవుడు ఏమంటున్నాడు? పొంగజేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే, నిన్ను దరిద్రుడిగా ఏదైనా ఆయనకి సాధ్యం. అంతేనంటారా? ఏదైనా ఆయనకి సాధ్యమే.
ఉన్నవి. అందుకే మనం ఏం చేయాలంటే ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలము నమ్ముట మన వంతైతే కార్యము చేయగా ఆయన వంతై ఉన్నది అంటేనంటారా? అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, ఈయన ఎలాంటి వాడంటే చూడండి, దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న ఆయనను దేవుడు ఏం చేశాడు? ఈ రోజున సింహాసనం మీదకు ఆయన పిలుస్తున్నాడు. ఆయన ప్రణాళిక జరుగుతూ ఉన్నది. మందిరం అయితే కట్టలేదు కానీ దేవుడు మాత్రం ఆయన్ని దేవుడే చెప్పాడంట ఆయన్ని, అయ్యా నీవు మందిరం అయితే కట్టదు కానీ నిన్ను మాత్రం రాజును చేస్తా ఆయన అంటున్నాడంట. ఇప్పుడు చూడండి మోషే చూడండి, చాలా సామాన్యతలోనే ఉన్నాడా? సామాన్యతలోనే ఉన్నాడు. కానీ ఆయన ఎక్కడ పెరుగుతున్నాడు? శత్రువు దగ్గర పెరుగుతున్నాడండి. ఆయన శత్రువు దగ్గరే ఉన్నాడు. శత్రువు ఎవరు? ఆయనకి శత్రువు శత్రువు అయి ఉన్నాడు. అయితే దేవుడి ప్రణాళిక ఎలా ఉన్నది? రాజగృహంలో పెంచుతున్నాడు ఈయనను. సామాన్యతలో నుండి దగ్గర తీసుకెళ్ళండి. అద్భుతమేనా? అదేంటండి, ఆయన సంపాదన ఆయన చూస్తున్నాడు కానీ ఈయన అక్కడే పెరుగుతున్నాడు. శత్రువు కూడా నిన్ను సంపాదన చూస్తే ప్రదేశంలో దేవుడు నిన్ను పెంచుతాడు. దాని నోరు బంధించేస్తాడు, దాని ప్రాణాలు ఇరిచేస్తాడు. ఆల్రెడీ అయితే దేవుడు అంటున్నాడు చూడండి, కొద్ది కాలం అది చెలరేగే సమయం ఇది. దానికి కొద్ది సమయం ఇచ్చాడు దేవుడు. ఏవు దగ్గర ఏ విధంగా ఇచ్చాడు అదే విధంగా మనము ఒక ఏవు లాంటి వాళ్ళమే, మనం ఒక దానియేలు లాంటి వాళ్ళమే, మనం కూడా ఒక సెంటర్ పీస కవితలు లాంటి వాళ్ళమే. ఎవరంటారా? వారు చూడండి, అందుకే విశ్వాసముతో జయించారు. ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు, విశ్వాసముతో నీవు కూడా లోకమును జయించు. నేను జయించానని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చేయు క్రియల కంటే మీరు మరి ఎక్కువ అంటున్నాడు దేవుడు. అందుకే చూడండి, ఈ కడవరి కాలములు, ఈ చివరి దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పితరులతో ఎలా ఉండి మాట్లాడాడు? ఆయన ఆకాశంలో ఉండి మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు మనతో ముఖాముఖిగా ఎంత గొప్పదనితో చూడండి. అందుకే దేవుడు అన్నాడు చూడండి, ఈ దావీదు ఇంకొద్ది చదవండి అక్కడ, లోకములో గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేసేదను. లోకములో కలిగి ఉన్న గనులు ఉన్నారు, చాలా మంది గొప్పవారు ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, వారికున్న పేరు కూడా నీకుంటది. చూసిన నలు దిక్కుల దావీదు గురించి మాట్లాడే విధంగా దేవుడు ఆయన చేశాడా? ఎంత గొప్పదంతో చూడండి. అందుకే దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను? చూసారండి, మనం తెలియజేసే సమాచారం ఎవరు నమ్ముతున్నాడు? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. చాలండి. ఇప్పుడు చూడండి, ఈ బలమైన వాక్యము, జీవము కలిగిన వాక్యము, ఈ సమాచారము ఎవరు నమ్మట్లా. అందుకే దేవుడు చూడండి, మనం పుట్టక ముందే మన జీవితం అంతా తిరిగి ఉన్నాడు. మనిషి ఎలా త్రోసివేస్తాడు, ఎలా నన్ను విసర్జిస్తాడు, ఎలా ఏంటనేది కూడా ముందుగానే ఆయన ప్రణాళికలో చూశాడు. మనల్ని చూశాడు కాబట్టి బైబుల్ అంతా మన గురించి రాశాడు. మనం అనుకుంటాం ఎలీషా గురించి రాశాడు, యోహాను గురించి రాశాడు, ఏలియా గురించి రాశాడు, దానియేలు గురించి రాశాడు, మలాకీ గురించి రాశాడు. కాదు, దేవుడు అంటున్నాడు. అప్పుడు అక్కడ చూడండి, దానియేలు ఏమంటున్నాడు అంటే అక్కడ నీ జనమునకు రాసుకుంటున్నాడు. అక్కడ చూడండి, యేసేపు నీ జనమునకు, యేసేపు చూడండి నీ జనమునకు, మోషే నీ జనమునకు, ప్రతి ఒక్కరు కూడా నీ జనమునకు
మనమే. ఈ బైబుల్ ప్రతిదీ కూడా ఈ చివరి కాలపు కోరకట్టే దాన్ని భయపడుతుంది. అందుకే మనం గర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే నాకు తెలుసా, బైబుల్ అంతా మనకి తెలిసింది. నువ్వు ఏమి దగ్గర ఉన్నావు, ఇప్పుడు ఏ గొంతగా ఉన్నావు, గర్వంతో చెప్పొచ్చు. ఎందుకని ఆయన ప్రతి దానిని బయలుపాటు చేశాడు. ఆ బయలుపాటే ఈ రోజు నీకు ప్రత్యక్షంగా దేవుడు ఇచ్చాడు. నేను విలియం మ్యారియన్ బ్రహ్మ్ గోత్రం కింద ఉన్నాను. 7వ సంఘ కాలపు గోత్ర కింద ఉన్నాను నేను. ఈ గోత్రం ఏ గోత్రము? 7వ గోత్రకర్త ఉన్నది. ఆయన యొక్క జీవము నీతోనే ఉన్నది. ఏలియా వెళ్ళేటప్పుడు ఎవరు తాకాడంటే ఎలీషా తాకాడు. ఈ రోజు కూడా ప్రవక్త వెళ్ళేటప్పుడు వధువైన ఎలీషాను తాకాడా? వధువైన ఎలీషాను తాకెళ్ళాడు. అద్భుతం, ఆశ్చర్యము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అపొస్తలుల కార్యం ఎన్ని అధ్యాయాలు? 28 అధ్యాయాలు. ఇప్పుడు మనం ఎన్ని రాయాలి? 72 అధ్యాయాలు రాయాలి. నీ ఇంటిలో జరిగే ప్రతి కార్యాన్ని రాయి. ఈ రోజు నుండి దేవుడు సన్నిధిలో ప్రతి రోజు ప్రతి ఏమిటే దేవుడు నీకు దేవుడు ఏదో మేలు చేస్తూనే ఉన్నాడు. ఏదో మేలు చేస్తున్నాడా? ప్రతి రోజు నీకు మేలే చేస్తున్నాడు ఆయన. కానీ మనము దాన్ని గ్రహించలేము. అందుకే దేవుడు అంటున్నాడు, చూడండి, దేవుని వాక్యము దగ్గర మనం పొందుకున్న తర్వాత దానికి కృతజ్ఞత కలిగి లేకపోతే అది చాలా భయంకరం అంటారు. అది అందుకే దేవుడు అంటున్నాడు, చూడండి, దాన్ని రెండంతలుగా పొందుకుంటున్నాడు. అంటే మనమే పొందుకుంటున్నామా? అంతే కదా. మనం అడిగేటప్పుడు బాగా అడుగుతాం. ఎందుకని ఇప్పుడు మనం ఒక దగ్గర అప్పు తీసుకోవాలంటే ఎలా అడుగుతాము? ఒక 10,000 కట్టావు, 20,000 తీసుకొచ్చి నాకు అని అంటావా? ఎలా అంటావు? అవసరం ఉందన్నా, నా పరిస్థితి బాగోలేదన్నా, ఒక్క 10,000 అని నీవు అడిగేటప్పుడే వాడు కరిగిపోతాడు. వాడు సరే అంత దీనంగా అడిగింది కాబట్టి వెళ్ళి అడిగేటప్పుడు ఎలా అడుగుతావు? దీనత్వముతో అడిగావు, తగ్గింపు జీవితంతో అడిగావు. వాడు ఎలాంటి మనస్సు కలిగిన వాడైనా సరే 10,000 అడిగితే ఎప్పుడు ఇస్తా? 10 సార్లు అడగాలి. ఎలా ఉంటది అడిగి? నీ ఆలోచనే మైండ్ లో పెట్టుకున్నాడు. కుక్క మురిగింది అనుకుంటాడు. అంతేనా? అందుకే ఇక్కడ కూడా అడిగిందా బైబిల్లో కామా? దావీదు కుమారుడా గర్వంతో అడిగింది. అక్కడ వాయిస్ బేస్ ఎలా ఉన్నది? రేజులో ఉన్నది. అక్కడ దావీదు కుమారుడా అని అన్నది. ఆమె మాట్లాడినప్పుడు దేవుడు వినపడలేదంటారా? విన్నాడు. అయినా సరే నడుస్తూ ఉన్నాడు. ఆమె చూడు, ఆ శిష్యులు అందరూ అంటున్నారు, అమ్మా నువ్వు గోల చేయగలమ్మా, నువ్వు వెనుదిరిగి వెళ్ళిపో అని మాట్లాడుతున్నాడు. అయినా సరే వెళుతూ నడుస్తూ ఉన్నది. అప్పుడు అంటుంది, అయ్యా ప్రభువా ప్రభువా. వాయిస్ లో బేసు తగ్గిందా? దావీదు కుమారుడు అన్నదాని కాదు, ప్రభువా. ఎంత తేడా ఉందో చూడండి. అప్పుడు స్టాప్, దేవుడు ఆగిపోయాడు అక్కడ. ఓ చెప్పు నా కుమార్తె, ఏమిటి నీ బాధ అన్నాడా? అప్పుడు అంటుంది, అయ్యా నా కుమార్తెకు దెయ్యము బట్టి బహు వేదన పడుతున్నది, బహు బాధపడుతున్నది. ఇప్పుడే యేసు నామములో దెయ్యం వెళ్ళిపోవును గాక. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఆమె ఎగిచింది, స్నానం చేసి ఆమె పనులు ఆమె చేస్తూ ఉన్నది. తల్లి పరిగెత్తుకొస్తున్నది, వెళ్ళిందా వెళ్ళలేదో అని పరిగెత్తుకొస్తున్నది. ఇంటికి వచ్చినప్పుడు కుమార్తె ఏం చేస్తున్నది? ఇంటికాడ కూర్చొని పని చేసుకుంటాం. పనిచేసి, అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎలాంటి జీవితమో చూడండి. నీవు అడిగి విధానాన్ని బట్టి కూడా పొందుకోలేకపోతున్న కారణం ఏంటో తెలుసండి?
మన దగ్గర అడిగే విధానం తెలియక, ఒకవేళ తెలిసి కూడా కొంతమంది తప్పు చేస్తారు. తెలిసి తప్పు చేస్తే అది మహాపాపం అన్నాడు. అవునా? ఇప్పుడు సమాచారం వచ్చుతున్నది, ఎవడు దీన్ని నమ్మింది? దేవుని వాక్యము మన మధ్య చూడడానికి చివరి కాలంలో చివరి గడియలో మనం ఉన్నాము కాబట్టి దేవుడు అంటున్నాడు. చూడండి, ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి 11:25 నుంచి చదువుదాం. 25, 26 వరకు. తండ్రి యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఇప్పుడు చూడండి ఏమంటాడంటే ఇక్కడ, పసిపాలు ఎవరా పసిబారులు? మనమే. పోయి చెయ్యను చూపెట్టు, నీ వైపు చూపెట్టుకో. యేసు అంటున్నాడు, ఇక్కడ ఏదైనా పేరు రాయాలి వస్తే నీ పేరు రాసి నీవు చూపెట్టు. అక్కడ ఇదిగో నా పేరు ఎక్కడ ఉన్నదని రాసుకో. ఇది నీదంటే అందరికీ మరుగు చేశాడు దేవుడు, కానీ ఏది తెలియదు మనకి. నిలబడి ఉన్నాం. చూడండి ఎంత గొప్పదని తెలుసండి. 7 సంఘ కాలాలు వివరించే స్టేజికి నేను దేవుడు తీసుకొచ్చాడు. 7 ముద్రలు వివరించే స్టేజికి దేవుడు తీసుకొచ్చాడు. దానియేలు 70 వారముల గురించి దేవుడు వర్ణించడానికి నేను తీసుకొచ్చాడు. ఎంత గొప్పదనిదంటే ఈ ధన్యత మన పితరులు పొందుకోవాలి. రాశారంటే వాళ్ళు, కానీ దీని లోతు, దీని భావము, ప్రతి దాని ఎవరిలాగే బయటికి ఈ కాలపు ప్రవక్త లాగాడండి. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఈ సమయం ఎలాంటి సమయం తెలుసా? గోడకు మేకు కొట్టే సమయం. ఎలా? గోడకు మేకు ఎలా కొడతాం మనం? పై కొడతాట, బలముగా లోతుగా కొడతాము. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ వాక్యము కూడా బలముగా లోతుగా వెళ్ళు. నువ్వు లోతుగా వెళ్ళి దీని లోపల ఏది ఉన్నదో ఈ గనిని తవ్వు. అప్పుడు గని తవ్వితే కదా తెలిసేది. బంగారం ఉందా, వజ్రాలు ఉన్నాయా, ఏది ఉన్నది లోపల ఉంటే తెలిసేది మనకి. పైన 2 పారలు తింటే ఏం తెలియదు మనకి. అంతేనా? మనం ఏదైనా పొందుకోవాలి, బంగారం వెతుకుతున్నామంటే ఏం చేస్తాం మనం? బావి కంటే లోతుగా దిగుతాం. అవునా? బావిలో ఉందంటే బావిలో దిగి బావి సగంలో దిగుతాం. మళ్ళీ వాటి కొరకు వీటి కొరకు అయితే మాత్రం వాక్యం కొరకు ఎవరు వెతకలేదు. వాక్యం వెతకండి, తవ్వండి. అందుకే దేవుడు అంటున్నాడు, శీలమండలమా, మోకాడలుతా, నడుమా, ఓ కాదయ్యా, ఇదే స్వభావంలోకి మమ్మల్ని తీసుకున్న ప్రభువా. ప్రతి బయలుపాటు మేము తెలుసుకోవాలి. మర్మము, దీని యొక్క మర్మములన్నీ కూడా మాకు బయలుపాటు చేయి ప్రభువా. ప్రార్థన చేయండి, అడగండి, దేవుని సన్నిధిలో అడగండి. దేవుడు నీకు ప్రత్యక్షపడతాడు. అంతేనంటారా? అందుకే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, పసిబాలుడైన మనకు దేవుడు ఏం చేశాడు? బయలుపరిచాడు. యూదులు, ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేశాడు? మరుగుపరిచాడు. ఈ రోజున నా వధువుకు మాత్రము దీన్ని ప్రత్యక్షపరిచాడు, బయలుపాటు చేశాడు. దేవుని సన్నిధి అనేది చాలా చాలా విలువైనది. చూడండి, వారికి ఏం చేశాడు దేవుడు? గుడ్డితనము వారి ప్రభు హృదయం ప్రభు చేశాడు. వారి చెవులు మతపరిచాడు. వారి కళ్ళకు అంతత్వం కలగజేశాడు. ఈ రోజు బోర్మత్తులో అదే మెసేజ్ రాజుల గ్రంథంలో తీసుకున్నాము. రాజుల గ్రంథంలో నుండి లోకాసు వార్తలో నుండి చూడండి. ఎందుకంటే మన కళ్ళు తెరవబడిన లేదు. ఈ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడే దేవుడు పరీక్షిస్తాడు. మన కళ్ళు కనపడలేదండి, ఎక్కడికి వెళ్తాం మనం? డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు మన కళ్ళు తెరవబడినయో లేదు. ఇప్పుడు మన ఎక్కడ రావాలి? డాక్టర్లకు డాక్టర్ అయిన పరమ డాక్టర్ మన యేసయ్య దగ్గరికి వస్తే ఈ కళ్ళు తెరవబడినయా, నీ మనోనేత్రములు తెరవబడినయా, ఈ వాక్యము ద్వారా నీ దేవుడు చూపెడతారంతే.
కావాలి. నీకు ఏదైనా బలహీనత ఉంటే ఇది ఒక హాస్పిటల్ లాంటిది, అంతేనా? దేవుడు అంటాడు కదండి, ఇది కూడా ఒక స్వస్థశాల, ఒక హాస్పిటలే. కానీ హాస్పిటల్లో చెప్పిన ప్రతి దాన్ని చేస్తాం. అన్నంకు ముందు 10 నిమిషాల ముందు బిళ్ళ వేయాలి, అన్నం తిన్న తర్వాత అర్ధగంట ఆగిన తర్వాత మరో బిళ్ళ వేయాలి, అంతా అయిపోయిన తరువాత పడుకోబోయే ముందు 6 బిళ్ళలు మింగాలి. ఈ క్రమంగా చేస్తాం. ఉదయం లేచి ఒక అధ్యాయం చదవాలి, ఒక పావు గంట ప్రార్థన చేయాలి, మరలా మధ్యాహ్న సమయంలో ఇంకొక అధ్యాయం చదువు, మరి ఒక పావు గంట ప్రార్థన చెయ్యి, మరలా సాయంత్రం 9 గంటలకు మరొక అధ్యాయం చదువు, మరలా ప్రార్థన చేయమని చెబితే దీన్ని మాత్రం అశ్రద్ధ చేస్తాం. ఆయన చదవాలి, బైబుల్ తీయలో నిద్ర వస్తుందండి. ఎందుకని బైబుల్ తీయలోనే నిద్ర వచ్చింది, తలంతా దొరకగా ఒళ్ళు కూడా కొంచెం దొరకకుండా అప్పుడే పెరిగింది దురద. ఎందుకని దెయ్యం పక్కనే ఉంటది. ఇది తిన్నామనుకో బలం వచ్చింది, బలం వచ్చిందనుకో లోపల పైకి కిందకి ఒక వెలుగు తిరుగుతా ఉంటుంది. ఆ వెలుగు ఎప్పుడైతే తిరుగుతుందో రోగం రాదుగా. రోగం రావాలని దెయ్యం చూసింది, రోగం పోవాలని దేవుని ఆత్మ చూసింది. అంతేనంటారా? హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, ఇక్కడ దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంది. అందుకే చూడండి, మీకు కొన్ని వచనాలను చదివి వినిపించిన తర్వాత నేను వర్తమానం దగ్గరికి వెళ్తాను. దేవుడు అంటున్నాడు చూడండి, సామాన్యతలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. చూడండి, ఇప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, ఏలయనగా దేవుడు ఆదిలో తన మీద తను ఆధారపడే విధంగా ఎప్పుడు దేవుడు సృష్టించలేదంట. ఒక మానవుడిని ఎవరి మీద ఆధారపడాలని సృష్టించాడైనా? ఇప్పుడు చూడండి, దేవుడి మీద ఆధారపడాలని ఆయన సృష్టించాడు. కానీ మన తెలివి అధికమయ్యి మన మీద మనం ఆధారపడినంత ఎప్పుడైనా కూలిపోతుంది. మనం వేసిన పునాది ఎప్పుడైనా కూలిపోతుంది. యేసు ప్రభు వేసే పునాది కూలిపోతుంది. అవునా? చూడండి, ఇప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, ఆదిలో మానవుడు తనపై తాను ఆధారపడకుండానట్టు సృష్టింపబడాడు. మనుషుడు దేవునిపై పూర్తిగా ఆధారపడులాగున సృష్టింపబడింది. పూర్తిగా. అందుకే మనం ఏమన్నా తెలుసా, ఉదయకాలం ప్రభువా నీ చిత్తం, మన నోటికి వచ్చిన మాట లేదయ్యా, నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఈ రోజు నా విశ్వాసం చూపెడతాను అన్నమనుకో, అక్కడ అటంపాప్ అయిపోతుంది. ఏముంటుంది అక్కడ? అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, అయితే ఈ రోజున ఆ కారణం వల్లనే మనల్ని ఎలా చేశాడు? ఆయన గొర్రె పిల్లలుగా చేశాడు. అదేనా? గొర్రె పిల్లలుగా చేశాడు. లేక గొర్రెలకు పోల్చబడి ఉన్నాము. ఆ గొర్రె తనకు తాను ఎన్నడూ రక్షించుకోలేదు. ఓకేనా? అర్థమవుతుందా? వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతనికి ఒక నాయకుడు ఉండవలసి ఉన్నది. ఆ నాయకుడే పరిశుద్ధాత్మనే నాయకుడై ఉన్నాడు. నీవు గొర్రెలాగా పోతాడు దేవుడు. నీకు ఒక నాయకుడు కావాలి. ఎవరో నాయకుడు? పరిశుద్ధాత్ముడే నాయకుడు కావాలి. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసు నీకు నాయకుడు అయి ఉన్నాడు. అంతేనా? లేదండి, మాకు తెలుసు. మీరు ఎలా కాయాలో, మీరు ఎలా నడిపించాలో కూడా మాకు తెలుసు. ఈ జీవితాన్ని ఫెయిల్ అయ్యేది మాకు తెలుసు అని. ఇంకొకటి, ఈ వారం బట్టి మేము ఏం నేర్చుకున్నాం అంటే ఇల్లు కాడల్లా సన్నిధిలో ఏదైనా కొనిచ్చినప్పుడు ఇది నేను కొన్నా, ఇది నేను కొన్నా, ఇది నేను కొన్నా అని చెప్పకూడదు అంట. దూరం ఉండదు అంట అక్కడ. నిజంగా లూయిస్ గారు చెప్తుంటే, లూయిస్ గారు చెప్తున్నారు, అమ్మో ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు. మా పక్క
చెప్తూనే ఉండదు అన్న దూత. ఆ మెసేజ్ నెక్స్ట్ వారం నీకు దేవుడు చెప్తాం. ఆ మెసేజ్ నేను వర్ణిస్తాను. దొంగలేవుడు కూడా చెప్పేస్తాడు, రాష్ట్రం దొంగలు అంటాడు ఆయన. ఆయన చెప్పిన వాక్యం విన్న తర్వాత మాకు భయబుద్ధి రోజు సరిపోతుంది ప్రార్థన. నిజంగా చెబుతున్నారండి, నేను బైబుల్ చదవటం, ప్రార్థన చేయటం ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చెప్పక ముందు కూడా చేస్తున్నాము. కానీ మనం కొద్దిగా బైబుల్ ఒక పూట చదివామా, 2 పూటల నీకు ఎప్పుడు గుర్తో తప్పు చదువు. నష్టమా? నీకు నష్టమా? నువ్వు ఎంత ఎక్కువగా బైబుల్ చదువుతున్నావో అంత ఎక్కువగా నీ మీద శ్రద్ధ చూపెడతాడు. నీ కుటుంబం మీద దేవుడు శ్రద్ధ చూపెడతాడు, నీ బిడ్డల మీద శ్రద్ధ చూపెడతాడు. ఈ రోజు ఎలా ఉన్నది? మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాము? ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నాము. అడవినా ఈ లోకమనే అడవిలో పనిచేస్తున్నామా? మనుషులు అలాంటి వారు మూర్ఖపు స్వభావంతో ఉన్నారు, జంతువు స్వభావంతో ఉన్నారు. అలాంటి మనుషుల మధ్య ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని కాపుదల అవసరమైనదా? దేవుని కాపుదల అవసరమైనదా? అయ్యా, నా బిడ్డలిద్దరూ బయటకు వెళ్ళారు ప్రభు, వారి చుట్టూ నీ కాపుదల. నిజమండి, ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మన ఊజువేళ్ళు కూడా చాలా దారుణంగా ఉంది తెలుసా? ప్రతి మనిషి గంజాయిగా ఉంది, పోలీసులు చాలా భయంకరంగా ఉంది. ప్రతి మనిషి దగ్గర మరణం ఏల్చుకోవాలి. ఆయన అంటున్నాడు, విజయము మరణమును మింగి వేసే సమయం ఆసన్నమైనది. విజయము అదే ఈ సమయం అయినది. అది ఎవరు పొందుకుంటారో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మ పొందుకున్న వారు మాత్రమే. హల్లెలూయా అంటారా? దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చూడండి, మనల్ని ఎలా పోల్చాడు ఆయన? గొర్రెలలాగా పోల్చాడు. అయితే మరియు పరిశుద్ధాత్మయే మనల్ని నడిపించవలసి ఉండేది. కావున మానవుడు ఆ విధముగా సృష్టింపబడెను. ఆయన ఒకలాగా మనం సృష్టిస్తే మనం ఏం చేసాం? అవ్వ తెచ్చిందా కొత్త బాధ? ఆయన వెళ్ళి కందగాయలు చూసుకోవడం తీసుకొద్దామని వెళ్ళాడు. ఈయనకి ఏం జరుగుతుందేమా? కొత్త బాధ నేర్చుకొచ్చింది. వెళ్ళి అమ్మగారు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి కొత్త బాధ నేర్చుకుంది. అప్పుడు ఈయన వచ్చి ఈయన కందగడ్డలు తీసుకొని వచ్చాడు, శేఖరతో తీసుకొని వచ్చాడు. అప్పుడు అంటుంది, ఓ ఆదామా, నేను ఒక బాధ నేర్చుకొచ్చాను, రా నువ్వు ఇక్కడికి రా, నీకు ఆ బాధ నేర్పుతాను రమ్మని పిలుస్తున్నది. అదే విధముగా ఓ నూతన కొత్త నిబంధనలు దేవుని దూత మరొకరి దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? మరియ దగ్గరికి వచ్చింది. ఆ మరియ ఏమంటుంది? ఎదురు మాట్లాడేది. ఆమె ఏమంటుంది? చిత్తము ప్రభువా అని అంటుంది. దూత చెప్పే ప్రతి కార్యములు కూడా ఆమె వింటుంది, కానీ మరో మాట మాట్లాడేది. అయితే ఆదాము భార్య మాత్రము. అందుకే స్త్రీ పెత్తనం చేయకూడదు. ఏం చేయాలి? భర్తకు లోబడాలంటే భర్తకు లోబడాలి. భర్త వారిని ఈమె ప్రేమించాలి, ఈయనను ఆమె ప్రేమించాలి. వీరి మధ్య ప్రేమ కలిగి ఉండాలా? ఏమో లోబడాలి, ఆయన ప్రేమించాలి. అవునా? ప్రేమవుతుంది రివర్స్ అయింది అంతేనా? ఎలా ప్రేమిస్తుంది తెలుసా? అందరూ చాలా బిజీగా ఉంటారు. అక్కడ లాట్ ఏంటి, ఈడొక లాట్ ఉంటాయి. ఈ రెండు చూడయ్యా ముద్దు పెట్టు ఏమంటే కూడా ముద్దు పేరు పెడతారు. ముద్దుగా డార్లింగ్ ఏదో పిలుస్తా ఉంటారు. ఎవరు లేనప్పుడు పిలుస్తారు. అంటే డార్లింగ్ నేను వెళ్ళొస్తాను, టైం అయిపోయింది, అడిగి దొరుకుతారు. ఆడ కొట్టుంది ఏటం మరి కొట్టలేంటే నువ్వు చేసిన కానీ స్టార్ట్ చేయగా 11 దాకా అయితే 12 కానీ చూస్తారు. ఒక మొత్తం అంటే మళ్ళీ నేను వచ్చాక 9:30 అయితే ఒక్క
చేరు వంటకం వచ్చా ఇక్కడ దాకా ఈ గాకుండా చూడు ఏడు దాకా ఏంటి పెట్టి చక్కగా పొయ్యి మీద 2 పొందులు రాంగ మోతి మళ్ళీ కింద సిమ్ములు ఉడికిందా వీడికి అలవాటు అయిపోయింది వీడు అలవాటు అయిపోతాడు వీడు అలవాటు అయిపోయిన కాడి నుంచి ఇప్పుడు ఆమె ప్రేమిస్తుంది వీడు జరగట్లేదా చూడలేదా లోకం మీద జరుగుతున్నాయా చూస్తున్నారా దేవుడు చెప్పింది చెయ్యి నువ్వు కష్టపడుతున్నావు తప్పులేదు నీ కష్టానికి ఇక్కడ కష్టపడి నువ్వే చేసావు అంతేనా దేవుడు అందుకే ఏమన్నాడు జ్ఞానవంతురాలు మూర్ఖురాలు జ్ఞానవంతురాలుగా చేతులు ఎత్తండి జ్ఞానము కలిగిన వాడు చేతులు ఎత్తండి యెహోవా సన్నిధిలో చెయ్యెత్తి ఆయన నీ వైపు చూస్తున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో నీ వైపు చూస్తున్నాడు దేవుడు నీ యొక్క ఇంటిలో పరిస్థితులు కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు అందుకే దేవుడు అంటున్నాడు ఈ కడవరి కాలములో నేను చెప్పిందే చెయ్యి అంతే నువ్వు వేరేది ఏది కూడా అందుకే దేవుడు ఏమంటున్నాడు దీనికి పుల్లైనను సున్నాయనను దీనిలో తీసిన దీనికైతే చేర్చిన నీ పేరు జీవ గ్రంథంలో అన్నాడు అంటే జీవ గ్రంథంలో అందరి పేర్లు ఉంటాయి గాని గొర్రె పిల్ల జీవ గ్రంథంలో అందుకే దానియేలు గ్రంథంలో అంటున్నాడు ఓ దానియేలు నేను ఇశ్రాయేలు కొంతమందిని ఒక గ్రంథంలో రాస్తున్నాను ఆ గ్రంథమే ఈ రోజు దేవుడు నీకు నాకు ఇచ్చాడు హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక అదే గొర్రె పిల్ల జీవ గ్రంథం అయినది ఆ గ్రంథములోనే మన పేరు రాయాలి జీవ గ్రంథంలో కాదండి కావాల్సింది గొర్రె పిల్ల జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి అది మన టార్గెట్ అవునంటారా అయితే చూడండి దేవుడు అంటున్నాడు చూడండి అయితే ఈ కలవరి కాలంలో ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో దేవుడు చూపెడుతున్నాడు సామాన్యత అనేది ఈ రోజు ఎలా ఉన్నదండి అందుకే దేవుడు అంటున్నాడు చూడండి అందుకొరకే సంఘ శాఖలలో నన్ను సహోదరులకు నేను వ్యతిరేకిని కాదు సంఘ శాఖలుగా మన వ్యతిరేకులు కాదు అవునా చదివిన తర్వాత దీన్ని అవునా కాదని మీరు కూడా వెళ్ళండి కానీ సంఘము యొక్క క్రమమునకు నేను వ్యతిరేకిని అర్థమైందా మనుషులకు నేను వ్యతిరేకిని కాదే వాడు చేసే క్రమానికి నేను వ్యతిరేకిని ఎలా దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం నువ్వు చేస్తున్నావా నీకు అసలు నువ్వు నిజంగా ఒక పాస్టర్ మీద ఆధారపడద్దు నీకు సొంతగా స్వతంత్రం ఇచ్చాడు కదా దేవుడు నువ్వు చదువు బైబుల్ దేవుడు ఏమంటున్నాడు ప్రభు రాత్రి భోజనం అన్నాడు దాన్ని ఎప్పుడు తీసుకోవాలి అంతేనా చాలా మంది ఏం చేస్తారు చూస్తారా చూసారా పగలిచ్చేదాన్ని చూసారా మీరు పగల ప్రతి ఒక్కరు పగలేస్తున్నారు ఇప్పుడు పగలేమని ఎక్కడ చెప్పాను బైబుల్లో మనం చదవాలి కదా ఇప్పుడు మనం అందుకే ఒక గొర్రె అంట కాలు వచ్చిందంట దీనికేదో ఉచ్చిరి వచ్చి దూకిందంట ఏంటి దీని సంతోషం ఉండి అక్కడ దూకింది ఈ దూకారకి ఈ గొర్రెలని ఏం చేస్తే ఏ ఫస్ట్ గొర్రె ఎక్కడైతే దూకిందో అట్టే దూకి గొర్రెలని చూడండి మీరు ఎప్పుడైతే అంతేగాని ఆడెవడో దూకారని దూకావు నువ్వు అంతేగాని ఎందుకు దూకింది ఏంటనేది నువ్వు ఆగి కానీ ఒక్క క్షణం ఆలోచించు ఆగి దేవుడు ఎందుకంటున్నాడు చూడండి సంఘ శాఖల వారిని నేను వ్యతిరేకించడం లేదు కానీ ఓ సంఘము యొక్క క్రమముని నేను వ్యతిరేకిస్తున్నాను ఏదైనా అది తనను తాను హెచ్చించుకున్నటకు ప్రయత్నిస్తున్నది అందుకే దేవుడు అంటున్నాడు నేనే అనే మాట అనేది సంఘం ఎక్కడ రాదు నువ్వు ఇచ్చావు నీకెక్కడి నుంచి వచ్చింది ఈ భూమి మీద నీదంటూ సొంతదేదైనా ఉందని చూపి నీవు పీల్చే గాలి అయిందే నీవు నడిచే భూమి అయిందే నదిని కూడా అయిందే ఆయన ఇస్తే ఆయన కలుగు చేస్తే అది నీవు తెచ్చి సన్నిధిలో ఇస్తున్నావు అంతేనా అందుకే ఆయన అంటున్నాడు నేను అనే మాట ఆయన తప్ప ఎవరు అనే అయ్యా అని అనేది ఆయన ఒక్కడే అంతేనా అందుకే చూడండి దేవుని కాలంలో మనం ఉన్నామా చివరి కాలంలో ఉన్నాము ఇది మనదే జాగ్రత్తగా వినండి
మరియు తన యొక్క సేవకులను విద్యతో తర్ఫీదించడు. ఎలా? విద్యతో తర్ఫీదిస్తాడు. చాలా చక్కగా దాన్ని ఎలా అంటే ఒక చోట ట్రైనింగ్ అయ్యి పొందుకొని వస్తారు చాలా మంది. దాన్ని అలా 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 బోధించుకుంటూ వెళ్తుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మోకాళ్ళ అనుభవంతో ముందు నువ్వు సంపాదించు. అదే మోకాళ్ళ అనుభవంతో నువ్వు సంపాదించు. ఎప్పుడైతే దేవునికి నీ ఇష్టడుగా ఉంటావో అప్పుడు ఆయన అభిషేకిస్తాడు. అవునా? కానీ చాలా మంది ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడండి. విద్యతో అర్పించు అటువంటి స్థితిలో తీసుకొని వస్తున్నారు. ఆమె అంటారా, ఆ సేవకులకు సరైన విద్యాభ్యాసము డిగ్రీలు లేని ఎడల వారిని వెలుపలకు గెట్టి వేయించున్నది. ఆమె అంటారా, మరియు వారు చూడండి మానసిక వైద్య పరీక్షలకు తట్టుకోవలసిన ఉన్నది. మరియు అలాంటి కార్యములు ఒక సేవకుడు మానసిక వైద్యము ద్వారా పరీక్షింపబడుట దేవుని చిత్తమని నేనెప్పుడూ అనుకోలేదు. అయితే అతనిని వాక్యము ద్వారా పరీక్ష చేయమని. వాళ్ళు నిన్ను పరీక్ష ఏంటంటే, ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళాము, జాబ్కి వెళ్ళాము, ఏం చేస్తారు? ముందు సర్టిఫికేట్ తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? నీకు ఒక టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్. అవునా? మెడికల్ టెస్ట్ ఆయన చేసిన తర్వాత నీకు ఏ ప్రాబ్లం లేదని ఫిట్ అని రాస్తే అప్పుడు నువ్వు సెలక్షన్ అవుతావు. నీకే ఇన్ని ఇక్కడ టెస్టులు ఉంటే మరి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎన్ని టెస్టులు ఉంటాయి అక్కడ? అందుకే దేవుడు అంటున్నాడు, చూడు, వాక్యముతో నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది పరీక్షా కాలం అయ్యున్నది, నిన్ను నీవు విమర్శించుకునే కాలం అయ్యున్నది, నీవు నిన్ను అలంకరించుకునే కాలం అయ్యున్నది. నీవు అలంకరణ కలిగి ఉంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? పెళ్లి విందుకు వెళ్తున్నాము. ప్రధానం అయిపోయింది. ఈ రోజున పెళ్లి వస్త్రం నీకు ఇచ్చాడు. ఈ కాలపు ప్రవక్త ప్రచండమైన శక్తి కలిగిన ప్రవక్త నీకు ఇచ్చాడా? వస్త్రం ఇచ్చాడు నీకు. ఆ వస్త్రము ధరించుకుని ఉన్నావు నీవు. ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ధరించావో ఇప్పుడు నువ్వు విందులోకి వెళుతున్నావు. ఆ విందుకే ఇప్పుడు మనం ఇక్కడ వేస్తున్నాము. అందుకే దేవుడు అంటాడు, చూడండి, ఈ చివరి దినాల్లో నువ్వెవరిని ద్వేషించు, వారు చేసే క్రమాన్ని ద్వేషించు. దేవుడు కూడా అంతేనండి, మనిషిని ఎప్పుడు ద్వేషించారు. ఆయన మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు. ఆయన అంటున్నాడు, అయ్యా ప్రభువా, నేను ఒక పగులు కలిగి ఉన్నానయ్యా. యేసేపు అంటున్నాడు, అయ్యా నేను ఒక పగులు కలిగి ఉన్నాను. మోషే అంటున్నాడు, నేను ఒక పగులు కలిగి ఉన్నాను. అయితే ఓ మోషే, నువ్వు ఎక్కడికి రా, మహోన్నత కళాఖండముగా నేను చేసుకుంటానన్నాడు. ఎప్పుడైతే ఆయన అభిషేకించాడు, ఆయనలో ఉన్న సమస్తాన్ని దేవుడు కడిగాడు. అంతేనా? కడిగాడా? మోషేని కడగబట్టి మోషే గొప్ప నాయకుడు అయ్యాడు. అంత గొప్ప లీడర్ ఆయన బైబిల్ ఎక్కడ చూపిరా. ఎన్ని సంవత్సరాలు నడిపించాడు ఆయన? 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇద్దరు మామ మాత్రం కాశాడు. ఈ 80 సంవత్సరాల తరువాత ఆ అనుభవాన్ని ఆయన ఏం చేసింది తెలుసా? అయాం అనేది ఆయన ఎప్పుడైతే జీరో అయ్యాడు అప్పుడు యేసు ఆయన పక్కన దిగాడు. జీరో పక్కన పంపిస్తే ఎంత అయిందంటే 10 అయ్యింది. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను 10 100 60 ఆయన అభిషేకించినప్పుడే ఆశీర్వాదం వస్తాం. అది పొందుకోవాలి ముందు. ఆమె అంటారా? అయితే దేవుడు చూడండి, ఈ కడవరి కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, మరి గుర్తుకొచ్చుకోండి మీరు ఒక్కసారి. దేవుడి సన్నిధిలో నోవహు దినములలో నుండి అదే ఆత్మ చెప్పుతున్నది, పైన ఎక్కడా వర్షము లేదు, మేము చంద్రులోనికి పరికరములను పంపగలము. ఎవరన్నారు? ఆ కాలంలో ఉన్నారు ఎమాయిలు.
శాస్త్రవేత్తలు సైంటిస్టులు చాలా గొప్పవారు ఉన్నారు అక్కడ. వాళ్ళు అంటున్నారు చంద్రమండలంలోకి పరికరములు పంపించగలము, మరి అక్కడ నీరు లేదు, అయితే దేవుడు అక్కడ వర్షం ఉన్నదని చెప్పాడు. నమ్మాలి నువ్వు, నమ్ముట నీ వద్ద అయితే కార్యము చేయడం ఆయన వద్ద ఉన్నది. అందుకే నోవా అంటున్నాడు, నోవా వారిని కట్టు అన్నాడు, వారిని కట్టమన్నాడు, కట్టాడంతే. వర్షం లేదంటగా అన్నాడా? అర్జునుడి నువ్వు చెప్పింది చేయటమే నీ వంతు, అంతేనా? అందుకంటే చూడండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపములు దృశ్యమైనవి. అందుకే దేవుడు నేను అందుకే చెప్పా, మనం ఎప్పుడు కూడా దృశ్యమైన దాన్ని చూడొచ్చు, అసలు అదృశ్యమైన చూడడమే మన వద్దు. నేను మరీ చెబుతున్నా, ఎందుకంటే రేపు లోకమంతా అదృశ్యమైనది చూసింది, వధువు ఒకటే అదృశ్యమైనది చూసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువైనది ఆగనంటలా, మరియు విశ్వాసము చివరిగా దేవుని వాక్యము పైనే నిలుచును. ఏమైంది? విశ్వాసం అనేది చివరికి వచ్చిన తరువాత దేవుని పైనే నిలబడి ఉంటది. చివరికి ఎవరో ఏం చేశాడు? ఆయన వారిని కట్టాడు. మనుషులందరూ కూడా ఏమన్నారు తెలుసా? వెలివాడు లాగా ఉన్నావు, మతి చెల్లించిపోయింది, ఈ ముసలోడికి మైండ్ పని చేయడం లేదు అన్నారు. జనులందరూ కూడా ఏడన మాటలు మాట్లాడారు. ఆయన ఏం చేశారు? అపహాస్యం చేశారు. చాలా మంది కూడా నవ్వుతూ మాట్లాడుతున్నారు, ఆయన ఎక్కిరిస్తున్నారు, చాలా వింతగా చూశారు ఆయన్ని. కానీ ఆయన లోనికి వెళ్ళిన తరువాత 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 5వ రోజున వచ్చారు. చాలా మంది ఏం చేస్తున్నారు? మొహం పుల్ల పెట్టుకొని తోముకుంటూ వచ్చారు. ఓ అయ్యా, ఏంటి మీరు లోనన్నారేంటి? పిచ్చాను పట్టిందా? కాదయ్యా, జలప్రళయం వచ్చిందంట. చెప్పినానికి మధ్య చెప్పినానికి కూడా మధ్య లేదంటారా? చెప్పినానే కదా యేసు ప్రభు చెప్పాడు, చెప్పినానికి మధ్య లేదు. ఈరోజు నీకు మధ్య ఉండాలా? భూమి మీద చూస్తావుగా, ఇప్పుడు దాకా వర్షం చుక్కాన పడిందా? దెయ్యం ఏం చేసి తెలుసా? మనకు కూడా అనుమానం కలిగింది. మనం ఇంతకాలం ఉన్నాం కదా, అసలు ఒక్కసారి కూడా వర్షం పడింది దేవుడే. మళ్ళీ మనం సందిగ్ధంలో పడిపోతాం. అదే అవిశ్వాసం. దేవుడు చెప్పాడు. ఆరయింది 7వ రోజున మేఘములు ఎలా ఉన్నవి? వర్షం వచ్చే స్థితులు మనకు కనబడుతున్నవి. ఒక్కొక్కసారిగా ఒక్కొక్క ఉరుముతూ ఉన్నది. ఉరుములు ఎలా ఉరుముతున్నాయి? చాలా భయంకరమైన ఉరుములుగా వస్తున్నవి. అప్పుడు మనుషుల్లో భయం పుట్టుతున్నది. అప్పుడు వస్తున్నారు, ఎవరిని తలుపు తట్టుతున్నారు. అప్పుడు ఇది మెల్లగా కిటికీ తీశారు. ఎవరు? కిటికీ తీసి చూసి, ఇక మేఘములు అటు ఇటు వర్షము వచ్చి సూచనలు కనబడుతున్నవి. అప్పుడు అంటున్నారు జనమందరూ కూడా వచ్చి, అయ్యా నోవాహు తలుపు అయ్యా, తలుపు అయ్యా. ఇది చాలా సామాన్యతలో ఉన్నారు. ఆయన అంటున్నాడు, అయ్యా చాలా పని చేశాడు వేసాయి. మన కింద పొద్దు గుండె కట్టుకుంటాయి మా తాళాలు. దేవుడు వేసిన తాళం కాదు కదా. దేనిని కూడా ఏదో నీ సొంత ప్రయత్నాలు చేసి తీద్దామన్నా కూడా కుదరదు. వేసిన వాడు తీసుకెళ్ళి ఆ లాక్ అలాంటి లాక్. ఏ లాగో తెలుసా? పరిశుద్ధాత్మ అనే లాగు కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రోజున తాళపు చెవి అనగా పరిశుద్ధాత్మ అనే తాళపు చెవి దగ్గర ఉన్నదా? అడుగుతున్నాడు ఎదురా. ఆ పరిశుద్ధాత్మ తాళపు చెవి ఉంటే నీకై నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరికి ఇచ్చాడు అధికారం. అందుకే దేవుడు అంటున్నాడు, ఎంత గొప్ప వాళ్ళు అంటున్నారు. చూడండి, అయ్యా రుజువైనది మరియు విశ్వాసము చివరిగా దేవుని వాక్యము పైనే నిలుచును. అక్కడే తన విశ్రాంతి స్థానమును కనుగొనను. గ్రహించుతున్నావా?
పైనే నిలిచుండేది. ఆమేన్. మరెవరు మాత్రం పట్టించుకునేది ఆయన విశ్వాసం పై. అందుకే పునాది కరెక్ట్ ఉండాలి. ఆ పునాది మీద నిలుస్తున్నాడు. దేవుడు చెప్పినది కనుక అదంతే, ఆ కార్యం అంతే. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు నోవాహు ఆ విధముగా నమ్మినందువలనే అతడు ఒక వెర్రివాడిగా ఉన్నాడు. మనము అదే. ఇప్పుడు మన ఎలా ఉన్నాం తెలుసా? వింతైన వారిగా ఉన్నాం. ఆ వింతైన వారు ఎలాంటి వాళ్ళతో ఉన్నారు? అందుకే దేవుడు అంటున్నాడు, పక్షిరాజు పిల్ల కోడి పిల్లల మధ్య ఉన్నది. ఆ కోడి పిల్లలు ఎలా చూస్తున్నవి? వింతగా చూస్తున్నవి. ఓ బ్రదర్, నీ రెక్కలు చాలా పెద్దవిగా ఉన్నవి. బ్రదర్, నీ ముక్కు చాలా పెద్దగా ఉన్నది. ఏమిటి నువ్వు వింతగా ఉన్నావు? అవును, ఈ ముక్కుతో చాలా పని ఉన్నది. శత్రువును జయించాలి. శత్రువుని జయించాలంటే ఈ ముక్కు పెద్దగా ఉండాలంటే, శత్రువుని ఎదుర్కోవాలంటే రెండు రెక్కలు కలిగి ఉండాలి. అదిగో రెండు రెక్కలు కలిగి ఉండాలి. పాత నిబంధన కొత్త నిబంధన అయి ఉండాలి. అదే నీకు ఇచ్చిన దేవుని ఖడ్గమైనది. దేవుని ఖడ్గము నీ చేతిలో ఉన్నది. రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము. ఆ ఖడ్గము నీ చేతిలో ఉంటే ఆ ఖడ్గానికి ఎదురు నిలిచేవాడు ఎవరైనా ఉన్నాడా? మన ఖడ్గాన్ని మొయ్యలేము. దేవుడు అందుకే అంటున్నాడు, నీవు పరిపూర్ణ విశ్వాసంతో ఉండమాట. ఇందులో కూడా మళ్ళీ విశ్వాసాల్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయా? విశ్వాసం వేరు, నిజ విశ్వాసం వేరు. విశ్వాసి వేరు, నిజ విశ్వాసి వేరు. నువ్వు విశ్వాసి ఉండి అడిగితేనే నీకు ఇది చేస్తున్నాడు కదా. మన నిజ విశ్వాసం కాదా? చూడడానికి అది నేనంటున్నా. ఈరోజు నీకు ఉదయానికి కూర్చుని మీరు ఒకసారి అడుగు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తెలిసింది నీ హృదయం ఏంటో, నువ్వేంటో, నీ యొక్క స్థితి ఏంటో, నువ్వు ఏం చేసావో, దేవునికి నువ్వు ఏం చేస్తున్నావో కూడా తెలిసింది. నువ్వు ఎన్నిసార్లు దేవుని సమయాన్ని తగిలించావో కూడా నీకు తెలుసు. అడగండి ఈ రోజున, హృదయాన్ని అడగండి. ఈ రోజున దేవుడు అంటున్నాడు చూడండి, మరియు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును ఈ రోజుల్లో నమ్ము జనులు ఇప్పుడు సంఘము చెప్పుతున్నది. ఈ జనులందరూ వెలివాడయ్యున్నారు. వీరు ఉద్రేకముతో కూడుకొని, ఎలా ఉద్రేకముతో కూడుకొని ఏం చేస్తున్నారు? ఇప్పుడు కార్యములు చేయుచు భీతి నొందిన ప్రజలు. అయితే దేవుని వాక్యము దానిని బోధించుతున్నదని వారు ఎరుగుకున్నారు. అది ఒక వాగ్దానం అయ్యున్నది. ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నామండి? వెర్రివారుగా ఉన్నామండి లోకానికి. అవునా? లోకములకు వెర్రివారిగా ఉండొచ్చు కానీ దేవునికి ఇష్టలుగా ఉన్నామే. దేవునికి మనం ఎలా ఉన్నాము? నోవాహు ఏ విధంగా అయితే ఇష్టలుగా ఉన్నాడో నీవు నేను కూడా అంత ఇష్టలుగా ఉన్నాము. అదే ప్రేమ, అదే శక్తి, అదే పవరు మన మధ్యలో ఉన్నది. అమినంటరా? అయితే చూడండి, మరైతే నోవాహు వారంతా ఈ విధముగా చెప్పినను ముసలివానికి మది చెడినది. జనులు అంటున్నారు, విజ్ఞాన పూర్వకంగా అతడు తప్పు. ఎలా? సైన్స్ పూర్వకంగా ఆయన తప్పు, దేవుని పూర్వకంగా రైట్. సైన్స్ ఎవరికి కావాలంటే సైన్స్ మరణానికి తీసుకెళ్ళింది, దేవుని పరిశుద్ధాత్మ నిత్య జీవానికి తీసుకెళ్ళింది. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, ఇప్పుడు చూడండి అదే స్థితిలో మనం ఉన్నాము. ఇప్పుడు మనము కూడా నీవు ఎలా ఆలోచిస్తున్నామో చూడు. మనం ఎలా ఆలోచిస్తున్నామో చూడండి. మోషే ఉన్నాడండి, మోషే మండుతున్న పద దగ్గర నిలబడి ఉన్నాడు. ఆయన టెస్ట్లే చేయడా? చేశాడా? అదే మండుతున్న పొద ఈ కాలంలో కనుక జరిగితే సైంటిస్ట్ మొత్తం ఎక్కడ ఉంటారు, అందరూ చెప్తారు, చెట్టు ఇరిసి ల్యాబ్ తీసుకెళ్తారు. వాడి సొంత బుద్ధి ఆధారం చేసుకొని
దీంట్లో ఏముంది ఫాస్ఫరస్ ఫోస్ఫరస్ ఏదో చూస్తారు. దానివల్ల ఎండ ఎక్కువ అయ్యి ఇది మండింది ఏదో చెబుతా ఉంటాడు వాడు. మోషే నిలబడి ఉన్నాడు అంతే. అప్పుడు ఆయన అంటున్నాడు, మోషే నీ చెప్పులు విడిచి లోనికి రా. అప్పుడు వెళ్ళాడు ఆయన. నీకు ఒక పని అప్పగించడానికి నేను దేవుడు పిలిచాడు. అందుకే దేవుని సన్నిధిలో నీకు ఒక పని ఉంటుంది. విశ్వాసకి పాస్టర్కి ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది. చెయ్యాలి పని. నీ ఇంటిలో పెళ్ళైతే కారణం కూర్చుంటా ముగ్గులు పెడతారు 2 రోజులు బట్టి నిద్ర ఉండదు. అమ్మా టిఫిన్ ఏమో తాగండి కొద్దిగా పని అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు, పొలం రాలేదు. ఇంకా ఇక్కడ వాన అంటే మబ్బు మస్కేసినట్టు ఉంది. వాన పడితే ఏమో భయంగా ఉంది. ఈ వడ్డీన వాననే వాన పాడైపోతాము. అదే ఇదే చుట్టాలు రాగాము, ఎంత ఖర్చు పెట్టాము, ఎక్కడికే చదివింపు సరికి రాగాము. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ఒక పని అప్పగించాడు. ఆ పని నీవు నమ్మకంగా. అందుకే దేవుడు అంటున్నాడు. చూడండి, ఇప్పుడు చివరిగా నేను ఒక విషయం మీకు చదివి ఇంకా కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను. అయితే చూడండి, మరి అయితే నోవాహు అది దేవుడు యొక్క వాక్యమై ఉన్నది, మరియు నోవాహు దానితో నిలిచెను, మరియు జ్ఞానులు వివేకులు దాని యొక్క సామాన్యతకు తొట్టిల్లి వారి జీవితంలో పోగొట్టుకునేది. అర్థమైందా? జ్ఞానులు వివేకులు ఆ సామాన్యతను పోగొట్టుకుని తొట్టిల్లి వారి జీవితాన్ని పోగొట్టుకున్నారు. నోవాహు ఏమయ్యాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు నోవాహు? వాడలో ఉన్నాడు, కృపావర్తమానంలో ఉన్నాడు. బయట ఏం జరుగుతున్నది? తీర్పు జరుగుతున్నది. జలప్రళయం వచ్చింది, మరణం అందుతున్నారు. తీర్పు బయట ఉన్నది, లోపల ఎలా ఉన్నది? కృపావర్తమానం ఉన్నది. ఆనందంగా ఉన్నాడు. వాళ్ళందరూ రోజు కూడా ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుగాక. ఫుడ్ తింటున్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుగాక. తింటున్నారు, దేవుని కనబడుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు కూడా లోకమైన ఐగుప్తు విడిచిపెట్టావా నువ్వు? లోకమైన ఐగుప్తు విడిచిపెట్టి ఓడలోకి రా. రక్షణనే ఓడలోకి రా. వర్తమానం కూడా కాదు, విస్తారంగా కొమ్మరించుకుంటారు. ఓ అద్భుతం, ఆశ్చర్యం. నీ గదుల్లో చెప్పుకోవడానికి నీ స్థలం లేదేమో. హృదయంలో గదులున్నాయి, ఆ గదుల్లో నింపు. వేస్ట్ మాటలు నింపుతాం ఈ హృదయంలో. పనికిరాని చెత్త, ఆ చెత్త అంతా ఈ రోజు నీకు ఉద్యోగం వస్తే చెత్త బయటికి వెళ్ళిపోవాలి. దేవుని పరిశుద్ధాత్మ నీలోకి రావాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, చూడండి, వారు జీవితంలో పోగొట్టుకుని ఎటువంటి గద్దింపు అది ఆ తరమునకు చాలా భయంకరమైన గద్దింపు అయ్యారు. నోవాహు తరమునకు చాలా గద్దింపు తరమది. దేవుడు చూడండి, అందుకే అంటున్నాడు, దేవుడు తీర్పు వస్తే దాన్ని తప్పించుకోవడం చాలా అసాధ్యమైన పని. అందుకే తీర్పు వచ్చేదాకా. ఎందుకంటే ఇప్పుడు దేవుని వాక్యం ఎలా చెబుతుందో తెలుసా? చక్కగా మెల్లని స్వరంతో మాట్లాడుతుంది. అంతేనా? ఏలియా అప్పుడు ఏమైంది? అక్కడ భూకంపాలు కలిగింది, మెరుపులు వచ్చింది, శబ్దం వచ్చింది, భయంకరంగా ఉన్నది. తరువాత మెల్లని స్వరంతో పిలుస్తున్నాడు, ఏలియా ఏలియా. అప్పుడు ఆయన గుహవాడి కింద నిలబడి భయముతో నిలబడి ఉన్నాడు. ఎందుకని? యెజెబెలు ప్రవక్తను హతమార్చొచ్చాడు ఆయన అక్కడికి. ఈ రోజు కూడా నీవు ఒకవేళ అదే స్థితిలో ఉంటే దేవుని పరిశుద్ధాత్మ నీతోనే ఉంటది. నిన్నెన్నడూ విడవదు, నిన్నెన్నడూ విడవదు. దేవుని పరిశుద్ధాత్మ నిన్ను వెళ్ళంటే ఉంటది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, చూడండి, అయితే చూడండి, అనేకులు చెప్పెదరు, నేను ఇప్పుడు జీవించుతున్న ఎడల బాగుంటుందని నీ వధువు. లేదా అయితే చూడండి, నీవు కూడా వారి వలె ప్రవర్తించుండవచ్చు. నువ్వేమన్నాడా? నోవాహు కాలంలో ఏం జరిగిందో అదే ప్రవర్తన నువ్వు కూడా ప్రవర్తించవచ్చు. అంతే కదా? వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా మతిపోయింది నీకు,
వర్షం రావడం ఏంటయ్యా? అది నువ్వు కూడా అనొచ్చుగా. ఆ జీవితం ఇప్పుడు మనం జీవిస్తున్నాం కదా, ఒకవేళ అప్పుడు మనం ఉంటే మీరేనా అనొచ్చేమంటాడు ఆయన. అని మనం చాలా మంది అంటాం, మేము అంటామయ్యా ఇప్పుడే వెళ్ళిపోయి వస్తుందా అగ్ని నుంచి. అందుకే దేవుడు అంటున్నాడు పైన మార్గం కాదు, హృదయములో మారాలి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. హృదయములో నుండి నువ్వు శుద్ధి చేసుకుంటారా? బయట ఆటోమేటిక్ గా తర్వాత కలుగుతుంది కాదు, ముందు హృదయాన్ని కలుగు. అక్కడంటారా హృదయం ఎప్పుడైతే కడిగావో ఆటోమేటిక్ వ్యవస్థలోనికి పరిశుద్ధాత్మ వచ్చి కూర్చుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో అప్పుడు పైన అన్ని కలుగుతాం మనం. అప్పుడు అన్ని మనం అన్ని కూడా పైన పైన మనం కడుగుతాం. ఇక లోపల ఉన్నది మనం కడగం ముందు. అందుకే దేవుడు ఏమన్నాడు, లోపల నుండి రాను మారుకుంటాను. లోపల నుండి మారితే అప్పుడు ఆటోమేటిక్ గా పైన ఏంటో తెలుసా, మనకున్న చిన్న చిన్న అలవాట్లు అంటే హృదయము చాలా అన్నిటికంటే మోసకరం అనేది, అది ఘోరమైన వ్యాధి కలిగి. అంటే అంటారా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆయన ఏం చేస్తాడు, టెస్కోప్ చెవులో పెట్టుకుంటాడు. ఎత్తి మీద పెడతాడా? ఎక్కడ పెడతాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు మీరు, చెప్పట్లేదు నోటితో చెప్పండి గట్టిగా. అన్నదన్నారా ఏమి చేశారా? ఆయన హృదయం మీద పెడతాడు. టెస్కోప్ పెట్టి అమ్మా నీకు కొద్దిగా బీపీ పెరిగింది, ఎందుకనమ్మా పిల్లకి పెళ్లి చేసామయ్యా 3 రోజులు మాకు ఇంటికాడే ఉంటుంది. ఏమంటుంది? పిల్లకి పెళ్లి చేసాం ఇంటికాడే ఉంటుంది. మారాన్ని వెళ్తలేదయ్యా, ఇక బీపీ పెరిగి. పక్కన వాళ్ళు అంటారు ఏంటమ్మా పిల్లలు పంపించలేదు ఇంకా కడుపు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు వారం అయిపోయింది. ఎన్ని రోజులు అవుతుంటుంది? ఈ రోజు బయటకు పోతుంది, మామిడి సోన కొట్టినట్టు 3 రోజులు మొత్తం అయిపోయింది. అమ్మాయి జరిగింది మరి ఇప్పుడు ప్రార్థన జరిగిందంటే పౌలు దగ్గరికి మరణం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? మరణము గంతులు వేస్తున్నది. ఓ అంటున్నాడు, ఓ మరణమా నీ భూలెక్కడ? నా ఇంటిలో ఇలాంటి కార్యము జరగడానికి వీల్లేదు. దానిలోనే బంధించా కూడా శుద్ధి చేయి ప్రభా. దెయ్యం మన మనకు వీక్ ఉన్నప్పుడు వచ్చింది, ఊపి మనల్ని ఏం చేయదు, భయపెట్టింది. ఆ భయం దడుపుడు జడం వచ్చింది మనకి. వచ్చిందా? దడుపుడు జడం వస్తే జాగ్రత్త ఉండదు, ఏముండదు అక్కడ. రాత్రులు మన సేరారా దండి మీద అమ్మా నువ్వు తీసేళ్ళమ్మా అంటాం. అత్త పాడని చెప్పింది. పాడు ఏం చేసినట్టు కొద్దిగా ఇంట్లో మనం ఏం చేస్తా ఉంటారు కదా, కొద్దిగా మర్చిపోయి పెట్టుకోవాలి. మర్చిపోయి 3ంటికి మెరుగు వచ్చి ఇటు బయటికి ఈ నీడకి లైట్ పారకి ఇది ఇట్లా ఇట్లా ఊగుతుంది. మాట రాదు. ఆ దెబ్బకి వస్తాడు, ఊళ్ళంతా శిర్షంతో పోసి మెల్లి ఇంట్లో వెళ్ళిపోతుంటాడు. అది జనం మాటలు ఏమైందయ్యా ఏమైందయ్యా ఏంటి డాక్టర్ ఏంటో జరిగిందని. ఓ నాయన చీరరా నాయన డాక్టర్ నేను వేసా ఆవిడ తీయమంటే తీయలేదు. ఏమైంది? అందుకే ఏదైనా చూసినప్పుడు నిబ్బరంగా నిలబడి దేవుడు అంటున్నాడా, మోషేకు తోడైన దేవుడు జాషువాకు తోడైనాడా? ఓ జాషువా నువ్వు నిబ్బరంగా ఉండు, నేను నీకు తోడైన దేవుడిని అయి ఉన్నాను. నీ అడుగులో అడిగేసింది నేనై ఉన్నాను, నిన్ను నడిపేది నేనై ఉన్నాను. హల్లెలూయా. నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి. ఆయన ఏమంటున్నాడు? 360 మళ్ళక్క 360. మన క్యాలెండర్ ఉంది 365 కాదు మంది, 360 రోజులు భయపడవద్దు అన్నాడు ఆయన. ఒక్క రోజు కూడా మనం భయం లేకపోతే రోజు భయమే.
అవునా? అందుకే ఈ రోజు నుండి భయాన్ని విడిచిపెట్టు. అందుకే దేవుడు అంటున్నాడు, తిరిగి వారు దేవుని రాజ్యానికి వారసులు కావాలి. తిరిగి వారుగా ఉండవద్దు. రోషము కలిగి, ఏలియా రోషము, ధైర్యము కలిగి నిలబడు. దేవుడు కార్యాన్ని ఎందుకు చేయడు అడుగు. ఏలియా ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడైన పక్షాన్ని ఏలియా నిలబడి ఉన్నాడా? పరిశుద్ధాత్మతో నిలబడి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఓ అక్కడ ఎంతమంది ఉన్నారు? దాదాపు 3000కు పైగా ఉన్నారు అక్కడ. ఓ బయలుదేరుతున్న పిలుస్తున్నాడు. ఓ దేవుని సన్నిధిలో ఆ దేవుడిని పిలుస్తున్నాడు వాడు. కానీ ఏలియా మాత్రం అక్కడే ఉన్నాడు. అక్కడ సపోర్ట్ చేసేవాడు కూడా లేడు. అక్కడ నీకు నాకు సపోర్ట్ చేయడానికి సంఘం ఉందండి. అక్కడ ఏలియాకు సపోర్ట్ చేసే జనం లేరు. అయితే నిలబడి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, భయపడవద్దు ఏలియా అన్నాడు. ఓ నిలబడి ఉన్నాడు. ఓ ఉదయం నుండి సాయంకాలం 3 గంటల వరకు ఓ అరిసి 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 నోరంతా గొంతుపోయిన తర్వాత అప్పుడు రంగం మీదకి ఏలియా వస్తున్నాడు. రంగం మీదకి ఏలియా ఎప్పుడైతే వచ్చాడు, పరిశుద్ధాత్మ ఆయనలో దిగి ఉన్నది. ఆయన అంటున్నాడు, ఈ బలిపీఠాన్ని పడద్రోయ్, ఈ బలిపీఠ పడద్రోసిన తర్వాత అపోస్తలుల పునాది మీద కడుతున్నాడు. 12 రాళ్లతో కట్టాడు ఆయన. అక్కడ 12 రాళ్లతో కట్టి అప్పుడు అంటున్నాడు ఆయన, కట్టెలు ఎంతమంది పేర్చాడా? క్రమంగా పేర్చాడు. చాలా జాగ్రత్తగా వినండి. క్రమంగా పేర్చి తర్వాత ఏం చేశాడు? ఎద్దును వధించి పునగలుగా చేశాడు. చాలా క్లియర్గా ఉంది. నాడు చదవండి మీరు బైబిల్లో. చాలా ఇప్పుడు కాదండి. ఆ పునగలుగా చేసి ఆ బలిపీఠం మీద పేర్చాడు. అప్పుడు పరివారిని పిలిచాడు. బలిపీఠం కందకం తోమన్నాడు. చుట్టూ కందకం తవ్వాడు. అక్కడ నీళ్లు వేయమన్నాడు. తరువాత ఈ మాంసాన్ని కట్టెలను తరపమన్నాడు. నీళ్లతో తడిపిన తరువాత అప్పుడు అంటున్నాడు, సైతాన్లా యెహోవా సెలవిచ్చిన దేవనగా, ఓ ప్రభువా, పరలోకము నుండి నీ అగ్ని దింపు, పరలోకము నుండి నీ అగ్ని దింపు అని ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి ఎలా వస్తున్నది? సుడుగు కట్టుకుంటూ వస్తున్నది పరిశుద్ధాత్మ. ఆ వచ్చిన పరిశుద్ధాత్మ ఏం చేసిందో తెలుసా? ఆ మాంసమే కాదు, రాళ్లను సైతం బుద్ధి చేసింది. రాళ్లను సైతం బూడిదైపోయింది. ఆ బూడిదైన తరువాత అప్పుడు అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా దేవుడు గొప్ప దేవుడయ్యా. హల్లెలూయా. దేవుని పవర్ అలా ఉంటది, దేవుని శక్తి అలా ఉంటది. అందుకే దేవుని మహిమ చూస్తే మరెన్నడూ వెనుదిరగదు. అందుకే రుచి చూడాలి. నువ్వు తేలి వచ్చింది ఇక్కడికి. తేలి నేనే నాగుతున్నా, నువ్వు నేను చెబుతున్నా, అబ్బా భలే ఉంది, భలే. నువ్వు కూడా ఎట్ట ఊపుతా ఉంటావు. బాగా నువ్వు తినలేదే. నువ్వు కూడా తిని దాని టేస్ట్ ఎలా ఉన్నది, అది ఏ పువ్వులో నుండి దిగబడిందో, అది ఎంత మధురముగా ఉన్నదో కూడా నువ్వు టేస్ట్ చేయాలి. అప్పుడు ఆ రుచిని బట్టి నువ్వు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతేగాని నేను తిని మీకు చెప్పడం కాదు, మీరు కూడా తినాలి. అంతేనంటారా? నువ్వు కూడా తినాలా? నువ్వు కూడా రుచి చూడాలి. ఆ రుచి చూడాలి అంటే ఈ రోజు వర్తమానం అనే రుచి చూడాలి. నువ్వు వర్తమానం తిన్నావా? వర్తమానం తినడమే కాదు, వర్తమానం తాగబడినాడు దేవుడు. అందుకే అంటున్నాడు, నిత్యము ఊరిడే ఓట. నిత్యము ఊరిడే ఓట. ఎందుకంటే ఓట ఎక్కడ ఈ ఓట ఎలాంటి ఓట తెలుసా? నిత్యపు ఓట. నిత్యము ఊరిడే ఓట ఉన్నది. మోషే బండ నుండి నీళ్లు రప్పించాడు. ఈ రోజున ప్రతి ఒక్క పాస్టర్ ఈ బండనే కొడుతున్నారు. అవునా? ప్రతి పాస్టర్ ఈ బండనే కొడుతున్నారు. ఈ బండలో నుండి ఏది రావాలన్నా, ఈ బండలో నుండి నీకు స్వస్థత రావాలన్నా, ఈ బండలో నుండి నీ కుటుంబం బాగోవాలన్నా, ఈ బండలో నుండి ఏది రావాలన్నా కూడా ఇదే బండను కొట్టాలి. ప్రతి ఒక్కరు ఈ బండనే కొడుతున్నారు. కానీ మనము కొట్టి తాగే ఓట నిత్యపు ఓట. ఏ ఓట? నిత్యపు ఓట. అంటే ఆ ఓట ఎన్నడూ ఆగిపోయే ఓట కాదు. ఆమె అంటారా? అందుకే ఈ కడవరి కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది. అయితే చివరిగా నేను ఒక వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. అయిపోయింది. ఇక చూడండి, అటు పిమ్మట మోషే దినంలో ఇంకొక విమోచన కాలము గమనించండి. నోబహు దినములో ఒక విమోచన వచ్చింది.
తరువాత మోషే దినాల్లో ఒక విమోచన వస్తున్నది. ఈ మోషే కాలంలో విమోచన చూడండి, దేవుడు తన యొక్క ప్రజలను విడిపించుటకై ఏదైనాను చేయునప్పుడు జనులకు దేవుడు ఒక వర్తమానం పంపును. ముద్రలను విప్పినప్పుడు దానిని మనము పట్టుకోలేదము. చాలా జాగ్రత్తగా వినండి. ఏది చదగాలన్నా ఏది చెప్పాలన్నా సంఘకాలాలు ముద్రలోనే ఉంటాయి. మన పొట్టంతా మన ఆయుష్ అంతా దీంట్లోనే ఉంది. అయితే దేవుడు అంటున్నాడు చూడండి, పట్టుకునేదము మనది చాలా సామాన్యముగా నుండును. సామాన్యతను మొదట తీసుకొని వచ్చుటలో గల నా ఉద్దేశం అదే. ఎవరినైనా సామాన్యంగా ఉండవాలంటే దేవుడు ఎందుకు ఎదుర్కొన్నారు తెలుసా? అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, అబ్రహాము ఎలాంటి స్థితిలో ఉన్నాడు? సామాన్యతలో ఉన్నాడు. కానీ జనులందరూ కూడా ఆయన అంటున్నారు, అయ్యా నీకు 90 ఏళ్ల వయసు వచ్చినది, నీకు బిడ్డలు పుట్టడము అసాధ్యము అన్నారు చాలా మంది కూడా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? అసాధ్యమైనదే నాకు కావాలి అని దేవుడు అంటున్నాడు. ఈ రోజు కూడా వధువా నీ ఇంటిలో కార్యము జరగదని మనుషులంటే నాకు జరగని కార్యాలే కావాలి, జరిగించేవాడు నా ఇంట్లో ఉన్నారు. చూసారా, మనం అనుకుంటాం జరగదేమో అని. అపనమ్మకం వద్దు, ఓన్లీ విలువ. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ మాట చాలా విలువైనది. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలం నమ్ముట. అందుకే మోషేని నమ్మటానికి దేవుడు 2 సూచనలు ఇచ్చాడు. ఇచ్చాడా? ఒకటి, కర్ర కింద పడి ఫామ్ అయ్యింది. వాళ్ళు ఏం చేశారు? దెయ్యాలకు కూడా పవర్ ఉంటుంది. ఆయన పెట్టి కొట్టాడు, మన రమ్మంటాడు. మంత్రగాళ్ళు వచ్చారు అక్కడికి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కర్రలేశారు. వాళ్ళు ఎప్పుడైతే కర్రలేశారు ఆ కర్ర కూడా ఫామ్ అయింది. అయితే ఇప్పుడు ఏం చేశాడు? మోషే చేసిన కర్ర ఈ పాములన్నింటిని కూడా మిగుతూ వస్తున్నది. మోషే కంటే మోషేలో ఉన్నవాడు గొప్పవాడా? ఈ రోజు నీకంటే మీలో ఉన్నవాడు గొప్పవాడా? అది అధిక శక్తి అండి. ఆ పవర్ పొందుకోవాలి మనం. పవర్ అంటనే ఉన్నాం కానీ పవర్ పొందుకొని నిలబడు. దెయ్యం టచ్ చేస్తే కాలిపోలేకపోతుంది. అక్కడ అయితే దేవుడు చూడండి, అక్కడ అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? ఆ నలుదిక్కులు చెప్పుకునేది చేశాడు. కుట్ర అన్నారు. ఎవరో అబ్రహాము దాకా ఎందుకు మన సంఘంలోనే జరిగింది తెలుసా? పేరు తెలుసా? హబీలాకి దేవుడు ఏం చెప్పాడు? భయపడొద్దు అన్నాడు. అన్నాడా? మరి ఆమె ఏం చేసింది? భయపడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ ఏముంది? ఏమన్నారమ్మా? నీకు గర్భము రాదు, వస్తే పెద్ద ప్రాణానికి ప్రమాదం అన్నారా? అయితే చూడండి, అదే దేవుని కార్యమైనది. నా సన్నిధిలో ఈ కార్యాన్ని నేను జరిగిస్తాను, నువ్వు రా. వచ్చిందా? ఎక్కడికి వచ్చింది? ప్రత్యక్ష గుడారంలోకి వచ్చింది. వచ్చిన తరువాత ఇద్దరుగాడికి ముందు ఒకళ్ళగాడికండి ఒకళ్ళు పుట్టారు. ఒకళ్ళ గర్భం ధరించిన తర్వాత ఆకు భయం వచ్చింది. ఒకవేళ అన్నుండి వచ్చే మాకు తెలియదు, అయ్యా ప్రభా పెద్ద ప్రాణానికి ప్రమాదం అన్నారు, మరి ఒకవేళ ఇది ఏదన్నా నాకేమైనా ఎఫెక్ట్ అయింది అని అనుకోని ప్రార్థన చేసుకుని వచ్చాము, మనకు చెప్పలేదు. కానీ అయితే దేవుడు ఏం చేశాడు? లోపల పరిశుద్ధాత్మ తిరుగుతూ ఉన్నది. కార్యము జరిగించాలి కాబట్టి దేవుడే ఆమెను అభిషేకించాడు. జరిగించిన తరువాత పిల్ల బయటకు వచ్చింది. ఆ పిల్ల తిరుగుతూ ఉండగా మళ్ళీ ఏం చేశాడు దేవుడు? వాళ్ళిద్దరుగా చాలా ప్రాణం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఆ ప్రాణం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నావు. దేవుడి కృప. ఇది జరగదని మనుషులంటే ఇది జరిగిందని దేవుడు మాట్లాడారు. మనుషులు అన్నారు నోవహు కాలంలో వర్షం రాదు అన్నారు, దేవుడు వచ్చిందన్నాడు. మోషే కాలంలో చూడండి, అందుకే దేవుడు అంటున్నాడు సామాన్యతలో నుండి దేవుడు పైకి లేపుతున్నాడు. మోషే అప్పటి వరకు ఎవరికి తెలియదండి. మోషే ఎవరికి తెలియదు.
ఎప్పుడైతే మండుచున్న ప్రధానికుడు వచ్చాడు, అప్పుడు వెళ్ళు, నేను ఇచ్చా నీకు సూచన రెండు ఇచ్చాడు అన్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో ఆయన పొందుకున్న శక్తి ప్రకారము ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఎలా ఉన్నది, ఆ తలుపు ఎంత ఎత్తున్నది, ఆ ఫరో ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడు, చిన్నవాడిగా ఉన్నాడు. ఫరో గొప్ప సైనికుడు అయి ఉన్నాడు, గొప్ప రాజు అయి ఉన్నాడు. అయితే రాజులకు రాజైన ప్రభు అయిన యేసు మోషేతో ఉన్నాడు. అసలు మోషే ఎన్నడూ భయపడ్డా, కాకపోతే కొద్దిగా విసుగు చెందాడు అంతే. అయితే ఎన్ని అద్భుతాలు చేశాడు అక్కడ తెలుసా? నీళ్లను రక్తం చేశాడు, వెడుకలు కలుగుగాక, కప్పలు కలుగుగాక. తర్వాత పాము, ఆ కర్ర పాము అయ్యిందా, పాము మరలా కర్ర అయ్యిందా. తర్వాత చెయ్యి చాపాడు, స్మెల్లింగ్ వచ్చింది. తరువాత హృదయం మీద పెట్టాడు చెయ్య, చూడండి ఆ స్మెల్లింగ్ పోయింది. ఎన్ని చూడండి అద్భుతాలు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందలు చేసిన మనుషులు నమ్మల. ఇప్పుడు అదే సేమ్ సిచ్యువేషన్, మనుషులకి విశ్వాసం అనేది రావటం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ పునాది వేసే పునాది కరెక్ట్ పునాదివి, భయపడవు, నిబ్బరం కలిగి ఉంటావు. నోవాహు విశ్వాసం మీద నిలబడి ఉన్నాడు అంతే. వర్షం వచ్చిందన్నాడు దేవుడు, వచ్చిందంటే నిలబడి ఉన్నాడు. వచ్చిందా? వర్షం వచ్చిందన్న తర్వాత ఎలా కురిపించాడు తెలుసా? 40 పగళ్ళు మనకు కూడా వచ్చేటట్టే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక పక్కన భూకంపం స్టార్ట్ అయింది, వేల మంది వస్తున్నారు. ఒక్కొక్కటి అన్ని పొంచి ఉన్నాయి. ఏ దేశం మీదకి ఏది వదలదో ఆయన చిత్తమై ఉన్నది. మనిషితో పని లేదు ఆయనకు. ఇప్పుడు చక్కగా మెల్లగా వదులుతున్నాడు. ఇప్పుడు అన్ని జరుగుకుంటూ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఏమైవ్వాలి, సిద్ధపాటు కలిగే రక్షణ అనే వాడలోకి రా. అందుకే దేవుడు అంటున్నాడు, ఎంత గొప్ప రక్షణను మీరు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి మనము ఏమి పొందుకుంటామో దేవుడు అడుగుతున్నాడు. అపొస్తలుల కార్యము 2:36 నుండి చదవండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవలెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని కింద పుట్టినట్టు ఏమన్నది, హృదయంలో కూర్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడప అపొస్తలులను అడుగగా, పేతురు ఏమంటున్నాడైనా, నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరును పరిశుద్ధాత్మను వరము పొందుకుందురు. ఇప్పుడు దేవుడు చూడండి ఎన్ని చెప్పాడు. ఇప్పుడు మీకును మీ పిల్లలకి మీ దూరస్తులందరికీ అందరికీ చెందును. అందుకే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. అయితే మీరు జీవము గల దేవుని యొక్క ఆలయములు జన్మించి ఉన్నారు. ఏమన్నాడు ప్రేమ? దేవుని యొక్క జీవము కలిగిన, ఆ మాట మర్చిపోవద్దు, దేవుని జీవము గల దేవుని యొక్క ఆలయములో జన్మించి ఉన్నారు. మరి అది దృశ్యమైన యేసుక్రీస్తు యొక్క శరీరమైనది. ఏమైనది? అది ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవే నా ఆలయం అన్నాడు. నీవే నా మందిరం అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఈ చేతులతో కట్టే హస్తకృత్యాలమైన ఆలయంలో నేను నివసించలేదు, కానీ నేను చేసుకున్న ఆలయం ఒకటి ఉన్నది, ఆ ఆలయంలోకి నేను దిగుతున్నాను అంటున్నాను. ఇప్పుడు ఎవరు ఆలయము? మన హృదయం అనే ఆలయంలోకి దిగుతున్నాడు ఆయన. ఆమె అంటారా? అయితే చూడండి, ఈ జీవము కలిగిన దేవుని వాక్యము బలమైనది, శక్తివంతమైనది. ఆయనే యేసుక్రీస్తు యొక్క శరీరము రూపుదాల్చుటకై ఉన్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, చిందించ
సామాన్య విశ్వాసము ద్వారా ఆయన తన రహస్యములను ఏబేలుకు బయలుపరుచుట దేవునికి ప్రీతికరముగానున్నదే. ఏం చేశాడు ఏబేలు? ఏబేలు ఏంటంటే ఏబేలు ఎవరో తెలుసా? విశ్వాసానికి వారసుడు. ఏమయ్యున్నాడు? విశ్వాసానికి వారసుడు అయ్యున్నాడు. అదే దేవుడు అంటున్నాడు చూడండి, దేవునికి ప్రీతికరముగా ఉన్నది ఆ కార్యముపై కొద్దిసేపు చూడండి. మనం ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆగి సరిపోతే ఏం మొరపెడుతుందండి? అది విశ్వాసం అంటే. ఇప్పుడు ఈ రోజున నీవు మొరపెట్టలేకపోతున్నావేమో, దేవుడు నీ అందుండి ఆయన రక్తం నీతో మొరపెట్టుతున్నది. మనం మొరపెట్టలేకపోతున్నాం. మనం ఏదో పనుల్లో పడిపోయి కొద్దిగా ఆలస్యపోయి ఇంటికి వచ్చి మన పని మనం చేసుకొని మనం ప్రార్థన కూడా చేసుకునే స్థితిలో ఉన్నాం, పడుకున్నాం. అయితే దేవుడు మన పక్షాన మొరపెడుతున్నాడు. అదేనంటారా? ఆయన రక్తం మన మధ్య మొరపెడుతున్నాడు. ఇది నిజం. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ చివరి కాలములు, చివరి గడియలు మనం ఉన్నాము. వాక్యాన్ని విశ్వసించండి. వాక్యాన్ని వినటమే కాదు, దాని ప్రకారం జీవించబడే మీరు ఉండండి. అయితే దేవుడు అంటున్నాడు చూడండి, ఈ కడవరి కాలం చివరి దినాలు మనము వాక్యము. అయితే చూడండి, అసలు మనది ఏ సంతానం? అబ్రహాం సంతానంలో నుండి వచ్చామే కదా మనం. అయితే మన పనులు ఏంటో తెలుసా? వ్యవసాయం చేయుట, హాస్టల్గా చేయుట, కాపురలుగా ఉండుట, గొర్రెలు మందం గాయటం మన పని. మరి మన అన్నయ్య ఒకడు ఉన్నాడు, అయ్యోనంటే ఆడు మన అన్నయ్యే. ఆడు ఏం చేస్తున్నాడు? ఆడు చేసే పనులు చూడండి. అయితే కయ్యోడు సంతతి తెలివి గలవారు, డాక్టర్లాంటి, యాక్టర్లాంటి, ఇంజనీర్లాంటి, మేధావులాంటి. అందుకే చదువులు ఎక్కువగా ప్రయత్నిస్తే మరణానికి దారి. చాలా మంది అంటూ ఉంటారు, మా అబ్బాయి బిజినెస్ స్కూల్ బిస్సులో వేసాము. ఎంత నెలకి? మన ఇంటికాడ ఎంత ఉంటుంది? మామూలుగా చెప్పండి, నోట్లో చెప్పండి. చాలా మంది గొప్ప పోయి చదువుతున్నారు. చాలా మంది చూడండి. ఎందుకు చెబుతానంటే ఇవన్నీ కూడా నీకున్న తాగత. ముందు నువ్వు బిస్సులో జాయిన్ చేసిన, గౌతంలో జాయిన్ చేసిన చదువులో టాలెంట్ ఉండాలి. గవర్నమెంట్ చదువులో టాలెంట్ కలిగిన ఉండలేదా? ఐఏఎస్ అవుతున్నారా? గవర్నమెంట్ స్కూల్ చదివినోడు అసలు ఎక్కువ వాళ్ళే. ఈ బిస్సు బస్సు స్కూల్లో చదువుతా చూడంటే వీళ్ళు తిరుగుడు కాబట్టి బాధ అనేది తెలియదు. ఇంటికాడ నుంచి 3 గంటల్లో వచ్చాడు డబ్బులు. అందుకే చదివించేటప్పుడు మాత్రం మంచి స్కూల్ వెళ్ళిపోతున్నాం. ప్రార్థనకు వచ్చేటప్పుడు ప్రార్థన కూడా నువ్వు మంచిది, చక్కగా ఆత్మీయంగా క్రమంగా ఉండేది, బైబుల్ ప్రకారం నడిచేదాన్ని నువ్వు ఆత్మ వివేచన కలిగి ఉండాలి. నీకు కూడా ఆత్మ వివేచన ఉండాలి. అంతేనా? అన్నిటిలో నీవు చక్కగా ఆత్మ వివేచన కలిగి ఉంటేనే అప్పుడు ఆయన చెప్పింది నువ్వు వినేదానికి టాలీ అయింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుగాక. సరే, చివరిగా మరి నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. టైం అయిపోయింది. దేవుని వాక్యము దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఒక స్థితిలో దేవుడు చూస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు దీనమైన స్థితిలో ఉన్నావు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ సామాన్యతలో నుండి దేవుడు నేనేం చేస్తున్నాడు? పైకి లేపుతున్నాడు. అద్భుతమేనా? అయితే దేవుడు చూడండి, ఈ కలవరి కాలంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. అయితే చూడండి, అయితే ఏలియా ఒక వెర్రివాణిగా ఎంచబడును. మీరు ఊహించగలరా? ఇక్కడే నిలుచుకొని నవీన దినముల వలె స్త్రీలు వారి యొక్క తల వెంట్రుకలు కత్తిరించుకొని ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా అదే ఉన్నారు. ఆ దేశపు మొదటి స్త్రీ అయిన ఎవరు? యెజబెలు రంగులు పూసుకొని ఉండేదని నేను ఊహిస్తున్నాను. మరియు మరియు బోధకులందరూ ప్రపంచ కార్యములతో పతనమైపోతున్నారు. ఎవరిది?
పాస్టర్ల గురించి చెబుతున్నాడు దేవుడు. బోధకులు అన్నాడా? తప్పేదంటాను నేను, మళ్ళీ చదువుతున్నాడు. బోధకులందరూ ప్రపంచ కార్యములతో కథలమైపోతున్నారు. మరప్పుడు ఏమి సంభవించదు? ఇక్కడ చూడండి, వృద్ధుడైన ఏలియా వచ్చి యెజబెలు మొదట చివరకు అందరినీ అన్య కార్యములను ఖండించాడు. ప్రతి కార్యాన్ని ఖండించాడు. అదే ఏలియా ఈ కాలంలో ఈ చివరి దినాల్లో వచ్చాడు మన మధ్యకు. ఆయనే ప్రచండమైన శక్తి కలిగిన ప్రవక్త ఉన్నాడు. 20వ శతాబ్దపు ప్రవక్త ఉన్నాడు. 7వ సంఘ కాలపు దూత ఉన్నాడు. ఆయనే విలియం మ్యారియన్ బ్రహ్మాం. ఏలియా ఆత్మ కలిగిన ప్రచండమైన శక్తి కలిగిన ప్రవక్త ఉన్నాడు. ప్రతి దాన్ని ఖండించడానికి వచ్చాడు. ఏలియా కాలంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు చేస్తున్న స్త్రీలు చెప్పాలి, అదే అంటే నోటితో చెప్పాలి. జుట్టు కత్తిరించుకుంటున్నారు, లిప్టిక్ వేస్తున్నారు, చూడండి ముఖానికి రంగులు పూస్తున్నారు. చాలా అందహీనమైన మనుషులు ఎలా ఉన్నారు? ఏదో అందముగా కనపడాలని ఏదేదో పూసి ఉండ మొహాన్ని పాడు చేస్తున్నారు. దేవుడు కనిపిస్తున్నాడు. అసలు పనే కాదు. దేవుడు ఏమిచ్చాడు? దేవుడు అందం ఇచ్చాడు తెలుసా? దీనికి మనం ఏం చేస్తాం? ఒక్కొక్క ప్యాకింగ్ ఎంత తెలుసా? 4500. అందులో 4 రకాల గోల్డ్, సిల్వర్ తెలుసా ఉంటాయండి. మొహానికి పూసుకునే ఉండే గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, ఇవన్నీ ఉండే ప్యాకింగ్. ఒక్కొక్క ప్యాకింగ్ 4000 పైన ఉంటుంది, తక్కువ ఉండదు. ఈ ఏడే పెడతారు తెలుసా? పెళ్లి కుదిరిన తర్వాత పెడతారు. ఇంకొక 2 గంటలకు పెళ్లి కూతురు స్టేజ్ మీద వెళ్ళేటట్టుగా అప్పుడు తీసుకొచ్చి పేడ కూర్చుని పోస్తారు. అదే చెమట కారుతా ఉంటారు, మళ్ళీ తుడుతా ఉంటారు. ఈ తుడుచుల కాడ నలుపు ఉంటది, వేసిన కాడ ఏమో తెల్లగా. ఎందుకు? దేవుడు ఇచ్చిన న్యాచురల్ రంగు ఉంచుకో. ఏమైంది? నల్లగుంటుంది. ఏమైనా తిట్టారా? అది దేవుడు ఇచ్చిన రంగు అండి. అది స్పష్టమైనది, అది న్యాచురల్. దేవుడు ఇచ్చిన రంగును పాడు చేస్తున్నా. అవునా? మన దగ్గరకు వచ్చారు తప్పే ఉందండి. దేవుడు ఇచ్చిన ఎంతకంటే అందంగా ఎవరుంటా చూపకండి. ఆయన ఇచ్చిన అందం వేరు, ఆయన ఇచ్చిన అలంకరణ వేరు. అవునా? దాన్ని మనం పాడు చేస్తా ఉంటాం. అందుకే దెయ్యం అంటారు దేవుడు చుట్టూ తిరిగింది అంటారు. దేవుడేమో పడిపోయిందని నిలబెడతాడు, దెయ్యమేమో నిలబడిందని పడతోడేపించింది. సృష్టి అంతా అట్టే చేసింది దెయ్యం. ఆమెనంటారా? మరి ఈ రోజు మనం ఎలా ఉండాలి? మన దగ్గర ఏముంది? విశ్వాసం అనే దాని ఉందా? ఉందా? కలిగిన వాడిని కట్టమన్నదా? శక్తి పొందుకుంటున్నావా? దేవుని పరిశుద్ధాత్మ నీతో ఉన్నదా? ముందుగా ఉన్నావా? దేవుని వాక్యము పట్ల నమ్మకం ఉన్నదా? ఓన్లీ మీరు వాళ్ళకి సర్బాసు కేవలం నమ్మవానికి సమస్తము సాధ్యము. నమ్ముతున్నావా? నమ్మితే దేవుని స్తోత్రం చెబుతాము. రోషం నీ దగ్గర ఉన్నదా? నీతిమంతుడు నీ దగ్గర ఉన్నాడా? దేవుడు లాంటి యథార్థవంతుడు నీ దగ్గర ఉన్నాడా? దేవునికి స్తోత్రం చెబుతాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమయాన్ని మా మధ్యలో ఉన్న దేవుడు దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అర్థమైందా? మంచిది. సాక్షి ఏం చెప్తారా? మంచిది. ప్రైజ్ ది లార్డ్. బ్రదరు మంచిది. మంచిది. ప్రైజ్ ది లార్డ్. మరి వాక్యం విన్నారా? అసలు ఏం చేయాలి మనం? మంచిది. చాలా శ్రద్ధగా విన్నారు. చాలా గొప్ప దేవుడు. మనం ఇక్కడ ఏదో మా యొక్క విధానం చూపించాలని మేము ఏదేదో చేస్తాం. ఇదంతా కట్టించి చేసి ఏదో చేస్తాం.